జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయానుకూలతను బట్టి జాగ్రత్తగా దేవుని వాక్య భాగాన్ని శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలు కొంత దాచుకొని పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? చాలా దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియపరుచుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ లేఖనాలలో ఉన్నటువంటి ఈ భాగములలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఈ మాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే, యేసు ప్రభువారు ఈ లోకములోనికి శరీరుడిగా వచ్చి శరీరమును విడిచి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, శిష్యుల యొక్క పరిస్థితులను బట్టి సువార్తకు వెళ్ళమని చెప్పాడు. వాళ్ళందరూ కూడా సువార్తకు వెళ్ళారు. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన కొరకు వెళుతూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి అనేకులను యేసు ప్రభువుకు శిష్యులుగా మారుస్తూ ఉన్నటువంటి రోజులవి. అప్పుడే ప్రారంభము, సంఘము ఏర్పడుతూ ఉన్నది. పరిశుద్ధాత్మ ఆయా దినాలలో పని చేయుచున్న రోజులవి. నూతనముగా మారుతున్న వారు బాప్తిస్మాలు పొందుతున్నారు, సంఘములో చేర్చబడుతున్నారు. వారు వారి శక్తి కొలది దేవుని పని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రతివాడు వాని శక్తి కొలది దేవుని పని కొరకు ప్రయాసపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు ఇంకా మనం అర్థం చేసుకోవటానికి 4వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సముష్టిగా ఉండెను. ఇక్కడ 34వ వచనం చూద్దాం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చారు. ఇది ప్రారంభ క్రైస్తవ్యం. ఇప్పటికీ 2000 సంవత్సరాల దగ్గర, దాపు 2000 సంవత్సరాలు వెనక జరిగిన క్రైస్తవ్యం. అంతకుముందు క్రైస్తవులలో ప్రభంజనం లేదు. యేసు ప్రభు వారు సువార్త ప్రారంభించారు, ప్రజలు మారు మనసు పొందారు, వెళ్ళారు. కానీ ఎవరు కూడా సువార్త నిమిత్తమై వాళ్లకు ఉన్నది తెచ్చిచ్చే రోజులు కాదు అంతకుముందు. ఎప్పుడైతే అపోస్తులు సువార్తను ప్రారంభించారో, పరిశుద్ధాత్మ వాళ్ళలోనికి వచ్చిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసిన రోజులు. ఇప్పుడే మైకు తీసుకున్నాను నేను, మీరు ఇప్పుడే తీరక తీసుకుంటున్నారు. బాగానండి.
ఆ ప్రారంభములో కుటుంబాలే మారుతున్నాయి. గొప్ప గొప్ప వాళ్ళే మారు మనసు పొందుతున్నారు. అనేకులు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. అపోస్తులు చేసినటువంటి కార్యములు జీవితాల్లో మార్చేస్తున్నాయి. పరిశుద్ధాత్ముడు అనేకులను దేవుని దగ్గరికి నడిపిస్తున్న రోజులవి. అప్పుడు సంఘములోనికి తండోపతండాలుగా ప్రజలు మారుతూ వస్తూ ఉండగా, ఆ దినాలలో క్రైస్తవులను హింసించాలన్న తపన ఎవరికి కలిగింది? ఆ బాగనండి. ఆ దినాలలో యేసు ప్రభుని నమ్మిన వారిని హింసించాలన్న తపన అపవాదిలో కలిగింది. ఒక పక్క పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. మరొక పక్క అపవాది పనిచేస్తున్నాడు. బాగేనండి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయిస్తున్నాడు. అపవాది వాని సంబంధుల ద్వారా ఆ కార్యాలను కూడా ఆపేపిస్తూ ఉన్నటువంటి రోజుల్లో జరుగుతున్న చర్య అది. అలాంటి క్లిష్టమైన పరిస్థితులలో, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులలో నమ్మిన వారు ఎలా నమ్మారంట? నమ్మిన వారందరూ ఏక హృదయమును కలిగి, ఏక మనసును కలిగి అందరూ కూడా ఏకమై నమ్మిపోయారు. ఎందుకంటే క్రైస్తవ్యములో బాగానండి, క్రైస్తవులుగా వాళ్ళు మారాలన్న రోజులలో వాళ్ళు మారకుండా ఉండటానికి అపవాది పెట్టిన ఒక కిటుకు ఏంటంటే మనసులను విడగొట్టిందంతే. గొడవలు పెట్టాల్సిన పని లేదు, తగాదలు పెట్టాల్సిన పని లేదు. నీకంటే వాళ్ళు గొప్ప, వాళ్ళకంటే నువ్వు గొప్ప అని మనుషుల మధ్య భేదాలు పెట్టేసి విడగొట్టేసింది. విడిపోయారు. ఎప్పుడైతే విడిపోయారో అప్పుడు వాళ్ళను పాడు చేయటానికి దానికి అవకాశం దక్కింది. కలిసి ఉన్నప్పుడు పాడు చేయలేదు, విడిపోయినప్పుడే పాడు చేసింది. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆ ప్రారంభ క్రైస్తవ్యంలో ప్రపంచనాలు జరుగుతున్న రోజులలో అనేకులు దేవుని వైపు మళ్ళుతూ దేవుని దగ్గరికి వస్తున్నటువంటి దినాలలో ఇప్పుడు సువార్త జరగాలి. ఏం జరగాలమ్మా? సువార్త జరగాలి. ఈ సువార్త కొరకు ఎలాగ వీళ్ళు ప్రేరేపించబడ్డారంటే అక్కడ మనం చదివినప్పుడు ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు, వానికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అంటే వాళ్ళకున్నది ఎక్కువ ఉన్నది. సమిష్టిగా అంటే సమృద్ధిగా ఉన్నది. ఉన్నది ఏది కూడా వాళ్ళు ఏమంటున్నారు? మాది కాదు అంటున్నారు. మరి మాది కాదంటే మరి ఎవరిది? బాగా ఆలోచించాలి. ఉన్నది ఏది కూడా మాది కాదు. అంటే ప్రారంభ క్రైస్తవం గురించి మాట్లాడుతున్నాను. ఏది మాది కాదన్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే 34 వచ్చి మీరు చదివినప్పుడు భూములైనను ఎండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదం మీద పొట్టిచ్చు వచ్చిరి. ఇలాగ ఎందుకు చేశారంటే యేసు ప్రభుని గురించిన సువార్త సర్వలోకానికి వెళ్ళిపోవాలి, సర్వ మానవాళికి తెలియాలి. అందుకొరకు వాళ్ళు ఇదంతా తీసుకొని వస్తే అపోస్తుల పాదముల దగ్గర పెట్టి అపోస్తులకు ఏమి చెప్పారంటే ఇదిగో నశించిపోతున్న ఈ ప్రజలను మీరు వెళ్ళి రక్షించండి అని చెప్పుకుంటూ ప్రారంభించారు. మా వంతుగా మేము చేస్తున్నాము అన్నప్పుడు సంఘం ఇలాగ సంతోషంగా అభివృద్ధి చెందుతూ ఇలాగ విచ్చలవిడిగా సంఘం ఎక్కువైపోతూ వృద్ధిలోనికి వస్తున్న సమయాలలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి కుటుంబంలో కూడా ఒక ప్రేరేపణ వచ్చింది. ఆ వ్యక్తి పేరే అననీయ సప్పీరా. వాళ్ళ కుటుంబం అననీయ సప్పీరా. అందరూ కూడా చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట మనం చూసినప్పుడు అక్కడ మనం తెలిసినప్పుడు ఏంటంటే అందరూ కూడా యేసు ప్రభు యొక్క సువార్త నిమిత్తము వాళ్లకు కలిగినదంతా కూడా తెచ్చి అపోస్తుల దగ్గర పెట్టి, అయ్యా యేసు ప్రభు వారి నామములో మేము మీకు ఇది అర్పించుచున్నాము, ఇది మేము మీకు ఇవ్వటం వల్ల పరలోకములో మాకు ధనము సమకూర్చున్నది, అక్కడ మాకు నిత్య రాజ్యము ఉంటున్నదని మేము నమ్మి మీకు ఇస్తున్నామని చెప్పినట్టుగా ఈ అననీయ సిప్పిరాలు కూడా ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారంటే అననీయ సిప్పిరా వాళ్ళు ఇరువురు కూడా అందరూ తనకు కలిగినదంతా అమ్మేసి అపోస్తుల దగ్గర పెట్టి ఉన్నారు కదా, మనము కూడా ఇది దేవునికి ఇద్దాము అని అనుకున్నారు. దేవుడు అడగల,
ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అడగల. అందరూ ఇస్తున్నారని ఈళ్ళకు అనిపించి ఈళ్ళు మొక్కుకున్నారు. అందరూ చేస్తున్నారు కాబట్టి ఈళ్ళకి అనిపించింది. దేవుడేమి అడగల. ఎందుకంటే ఆయన అడిగితే సమృద్ధిగా ఆయనకున్నది. ఎందుకంటే దావీదు మహారాజు గాని, సొలొమోను గాని ప్రార్థనలు చేసేటప్పుడు దావీదు అంటాడు, అయ్యా నేను నీకు ఇచ్చుటలో నేనంతటి వాడిని. ఇదంతా నీదే. నీ దానిలోనిదే నీకు తీసి మరలా నీకు ఇస్తున్నానయ్యా. ఇది నాదని నేను ఎప్పుడు అనుకోనని ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన గొప్పవాడు. ఆయన జీవితం వేరు. ఆయన చెప్పింది వేరు. కాబట్టి ఇక్కడ అందరూ ఇస్తున్నారు కాబట్టి మేము కూడా ఇవ్వాలని ఇలాగ తపన కలిగారు. అంటే ఇది ఎలా ఇస్తున్నారని? అందరూ ఇచ్చారని ఇస్తున్నారు. ఇప్పుడు అందరూ ఇచ్చారని వీళ్ళు ఇస్తున్నారనేది మనం ఆలోచించినప్పుడు అక్కడ మనకు ఒక చిన్న విషయాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి అదే 4వ అధ్యాయం 36వ వచనం ఒకసారి అనుకుంటూ చూడండి. చదువు. కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అనొకడు ఉండెను. ఇతనికి అపోస్తుల హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబని పేరు పెట్టబడి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఈయన కూడా ఏం చేశాడు? అపోస్తుల పాదముల యొద్ద పెట్టినప్పుడు అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై ఇద్దరు ఒకటైపోయారు. అక్కడ ఏకమవటం అంటే ఒకే మనసు కలిగింది. అమ్మా మనము దేవుని నమ్మాం, బాగానండి. అందరూ యేసు ప్రభువు కోసము యేసు ప్రభువు నమ్ముకున్నారు. అందరూ కూడా ఇలా చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగినప్పుడు దేవుని కొరకు మీరు ఏది చేసినది పరలోకమని మీ కొరకు దాచపడుతుందని మనం నమ్మి చేస్తున్నారు. మనము కూడా దేవుని యొక్క పని కొరకు మనము కూడా ఏదో ఒకటి తెద్దామని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న పొలాన్ని అమ్మేశారు. అమ్మమని దేవుడు చెప్పలేదు, అపోస్తులు చెప్పలేరు. పొలముని అమ్మినటువంటి ఆ ధనము తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే ఇంత ధనము మనము దేవునికి ఇవ్వాలా అనే మనసు వచ్చింది. ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ చేసినప్పుడు తపన వేరుంది అమ్మలో. వాళ్ళు ఇచ్చారు మేమెందుకు చేద్దాం, వాళ్ళు చేశారు మేమెందుకు చేద్దాం, వాళ్ళు చేశారు మేమెందుకు చేద్దని. ఎప్పుడైతే ధనము చేతికి వచ్చిందో అప్పుడు ఇళ్ళల్లోకి ఏమొచ్చింది? ఎంత మనం ఎందుకు ఇవ్వాలి? అందుకని పేతురు ఒక మాట మాట్లాడతాడు చూడండి. నాలుగో వచనం 5:4. అది నీ యొద్దనున్నప్పుడు ఎవరిది? ఇప్పుడు మీ దగ్గర కొన్ని ఉన్నాయి. ఎవరి అయ్యి? మీ. నా దగ్గర ఉంది, నాదే. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? నువ్వు మనసు పూర్తిగా అమ్ముకున్నావు. అమ్ముకున్నప్పుడు అది నీ చేతిలో ఉన్నదిగా, అది నీ వశమై ఉండలేదా? ఏంది? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితువని వానితో చెప్పాను. అమ్మావు, అమ్మాలని నీకు అనిపించింది. దేనికోసం అమ్మావు? దేనికోసం అమ్మావమ్మా? దేవుని కోసమే కదా. దేవునికి ఇవ్వాలి, అందరు ఇచ్చారు నేను అంటే అమ్మాలని అంతకుముందు ఉందా? ఇప్పుడు ఎందుకు అమ్మావు? అందరూ ఇస్తున్నారు నేను ఇవ్వాలని అమ్మావు. అమ్మిన తర్వాత ఆ డబ్బు ఊరి దగ్గర ఉంది, నీ దగ్గర ఉంది. అది ఊరిది? నీదే. ఇప్పుడు నీదైనప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. కానీ అబద్ధం ఆడుతున్నావు. ఏం అబద్ధం ఆడాడు? అబద్ధం ఏంటంటే ఎంతకే అమ్మానని అబద్ధం. ఎంతకే. ఎందుకంటే మీరు బాగా అర్థం చేసుకోండి, గమనించండి. ఇక్కడ మన జీవితాలకు ఈ అననీయ సప్పీరా జీవితానికి ఉన్నటువంటి ఒక అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథంలో నుంచి మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను చూడండి. ప్రసంగి గ్రంథము, జాగ్రత్తగా చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం
ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 5వ అధ్యాయం తీసారమ్మా? 4వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేయటం అంటే, ఆలస్యం అంటే లేనిదా? అనుకున్న వెంటనే చేయాలి. లేట్ అయితే ఏమవుద్ది? వెనక అని నీకు చెప్పిన వచ్చిన ఆలోచన వస్తుందా? లేట్ అయితే ఏమవుద్ది? అది కావాలి ఇప్పుడు మనకు కూడా. లేట్ అంటే అంటే నిదానం అయితే ఏమవుద్ది? ఇయ్యాలనిపించదు. ఆమేన్. ఇంకా ఇంకా ఎన్నెన్నో వస్తుంటాయి కదక్క. ఎన్ని వచ్చేదో ఎన్ని పక్కన పెట్టేద్దాం. ఒకటి ఇక్కడ జరిగింది. ఎప్పుడైతే నువ్వు ఆలస్యం చేస్తావో ఆలస్యం మధ్యలో దెయ్యంగా వచ్చి జ్వరపడతాడు మీ మధ్యలో. మనం అంటాం అప్పుడప్పుడు, దేవుని దయ వల్ల నా కుటుంబం బాగుపడితే నేను వెంటనే బాప్తీసం తీసుకుంటా. నువ్వు ఆలస్యం చేస్తే దెయ్యం వచ్చి నేను తీసుకెళ్ళొద్ది దెయ్యాల కొరకు. నువ్వు ఆలస్యం చేశావు, అందుకే పోయి దైరత్నాలకు వెళ్ళిపోయావు. మరి మొక్కుబడి ఊరు చేసుకోమన్నారు, ఊరు చేయమన్నారా మిమ్మల్ని? అందరు చేశారు, నేను చేశాను. ఇంకా చూడండి, మీకు అర్థం కావటం చెప్తాను, జాగ్రత్త చూడండి కొంచెం. అదే సామెతల గ్రంథంలోకి ఒకసారి వద్దాం. సామెతల గ్రంథం బాగా చూడండి. జీవితం ఎంత తగలబడిపోద్దో మీరు అంటారు, ఎందుకు నా జీవితంలో ఈ ఏడుపులు, రోజు ఏడుస్తున్నాను. అంత సీన్ లేదు ఇక్కడ. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 25వ వచనం. వివేచింపక. ఏంది వివేచింపక? వివేచించడం అంటే ఆలోచన లేకుండా నోటికి ఎదుగుతుంది వాగేస్తారు, అంతే కదక్క? ఆలోచన ఉన్నది ఏమడదు, నోటికి ఎదుగుతూ వాగేస్తారు. ఏమంటారు చాలా మందికి, ఇప్పుడు మనకు అంత క్రిస్మస్ సీజన్ కదక్క, జనం ఈ సంవత్సరము మీ అందరికంటే ఎక్కువ నేను చేస్తా. ఏం చేస్తావు నువ్వు? నోటికి ఎదుగుతుంది వాగటమేనా? కొంతమంది అంటారు, ఈ సంవత్సరం ఏంది క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు దేవుడి మందిరంలో భోజనాలు నేను పెట్టేస్తానంటారు. అంత తొందరపాటు ఎందుకు నీకు? తొందర ఎందుకు? నోట్లో మాట ఆగదా? అంటే ఆలోచన ఏమంటదు, రేపు అది చేసేటప్పుడు అనవసరంగా అన్నాను, ఈరోజు ఏం చేయాలా, యాడ్ని తేవాలా, ఎందుకని ప్రభువా ఏం చేద్దాము, నా వల్ల కాదులే. ఎందుకు ఏడవటం? వివేచింపక ప్రతిష్ఠితం అంటే మొక్కుబడి చెయ్యకాకండి. మీరు అనుకుంటారు, నా చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు మన జీవితాలే జరుగుతాయి కానీ పక్కన వాళ్ళ జీవితాలు జరగవు. చివరికి మన జీవితం కూడా జరగదు. మొక్కుబడి చేయగాకండి. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? అసలు ఎవరు చేయమన్నారు? మొక్కుబడి చేస్తే ఏం చేయాలంట? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పి మొక్కుబడిన తర్వాత దానిని గూర్చి విచారించుటయు వాకనికి. కానీ నీ అంతట నువ్వు చెప్పిన వెంటనే చేసావా గొప్పగా ఉంటది. కానీ దేవుడు అడుగుతుంటే ఎట్లుంటదంట? ఉరి అంటే ఏందమ్మా? చనిపోతారా? కష్టాలా? ఉరితాడు మెడకు బిగించుకున్న తర్వాత గిలగిల గిలగిల గిలగల కొట్టుకుంటావు చూడు, నీ జీవితం రోజు అలాగనే కొట్టుకుంటుంది. ఇప్పటికి చాలా మందిది మొక్కుబడి చేసుకున్నారు. ఏంది ఇటు నిలబడలేక, ఇటు ఉండలేక, వాళ్ళకి చెప్పలేక, వీళ్ళకి చెప్పలేక, ఏందిరా ప్రామాణి ప్రార్థనకు పోకపోతే దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో, ఒకవేళ పోతే వీళ్ళేమన్నా అనుకుంటారేమో, వీళ్ళకి చెప్పలేక, వాళ్ళకి చెప్పలేక జీవితం ఏమైపోయింది? ఆ తాడుకు ఏలాడినట్టుగా కాళ్ళు చేతులు ఏలబడుతూ ఎప్పుడు గిలగిల గిలగిల కొట్టుకున్న జీవితాలే అందరి. ఎంత చేసినా అభివృద్ధి రాదు, ఎంత చేసినా సంతోషం ఉండదు, ఎన్ని లక్షల డబ్బులు ఇంట్లోకి వచ్చినా కంటిన్యూట్ నిద్ర ఉండదు. ఎందుకంటే దేవుడు నిన్ను విచారణ చేస్తున్నాడు. జాగ్రత్త. దేవుడు ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు. ఎందుకు అసలు ఊరి అన్న? నేను ఏమన్నా నిన్ను? నీ భూమిని అమ్మి నన్ను తెమ్మని చెప్పానా? నేను చెప్పలేదే. మరి మొక్కుబడి ఊరు చేయమన్నారు నేను? చాలా తొందరగా చేస్తాను మొక్కుబడి. అందుకే నేను ఒకసారి చెప్తాను, మొక్కుబడి చేసిన వెంటనే ఏం చేయాలమ్మా? వెంటనే చెల్లియాలి. చెల్లియకపోతే ఏం జరుగుద్ది? ఏమవుద్దండి చెప్పండి?
ఏమవుద్దంటే అది ఏదో ఒక రకంగా దేవుడు తీసుకుంటాడు. ఆయన తీసుకోకుండా ఏముండడు. కానీ నష్టమైన తర్వాత ఉంటది. అది నీకు దక్కదు. నువ్వు అనుభవించలేవు. అందుకే ఇక్కడ చాలా ఉంది. వివేచింపక తొందరలో భలే వచ్చేస్తాయి. కోరికలు బాగుంటాయి. ఏమన్నారంటే తెలుసు కదా మీ అందరికి. అన్నమ్మ గారు, మనందరి తల్లి అన్నమ్మ గారు తెలుసు కదా. ప్రభువా నువ్వు నాకు మగబిడ్డనిస్తే, అబ్బా ఎంత బాగా చెప్పింది చూడు. నువ్వు నాకు మగబిడ్డనిస్తే నేను నీ సన్నిధిలో ఇచ్చేస్తా. ప్రార్థన చేసిందిగా. చేయలేదా? అందరూ తెలిసి చేసింది ప్రార్థన. ఎవరు? అన్న అంటే ఎవరు తెలుసా? రాత్రి చెప్పిన చూడు. సమూయేలు తల్లి పెనిన్నా. పెనిన్నాకు ఒక రకంగా చెప్పాలంటే విరోధి. ఇద్దరికే కదా యుద్ధం ఎప్పుడు? హన్నా పెనిన్నాకే కదా. ఇప్పుడు ఈ అన్న మొక్కుకున్నది పరలోకములో ఉన్న దేవుడు నెరవేర్చాడు. ఎమ్మటి ఇచ్చేశాడు మగబిడ్డను. ఇచ్చిన వెంటనే ఆయన భర్త వచ్చి, దేవుడు నీకు మగబిడ్డనిచ్చాడు కదా, సంతోషమేనా ఆనందమేనంటే ఏమన్నది? ఏమన్నది చెప్పండి మీకు. ఇప్పుడైనా చదివారా ఆ సందర్భాన్ని? ఏమన్నదామా? అయ్యా దేవుడిచ్చాడని నాకు ఆనందం కంటే ఆయనకు నేను మాట ఇచ్చానన్నటువంటి ఆ బాధే నాలో ఎక్కువ ఉన్నది. ఎక్కడ వీడి మీద ప్రేమ ఎక్కువైపోయి నేను ఆయనకి ఇయ్యకుండా మానుకుంటానన్న భయంతో ఈ బిడ్డ ఆయన బిడ్డ అన్నట్టుగా పెంచేసింది. ఈ బిడ్డ ఆయన బిడ్డే. వెంటనే పాలు విడిచిన తర్వాత వెంటనే దేవుని యొక్క మందిరం దగ్గర తీసుకెళ్లి ఏలి చేతిలో పెట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఈ బిడ్డ దేవుని బిడ్డ, ఈ మందిరంలోనే పెంచుకో. పాలు విడిచాడంటే ఎన్ని సంవత్సరాలు పెడుతుందమ్మా? 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 6 నెలలకు చెప్పలేం. చిన్నగా చిన్న పరిచర్య చేసేవాడు. ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి ఎక్కడేసిందక్క? దేవుని మందిరంలో వదిలేసింది. ఈ మందిరంలోకి పోతే అక్కడ పరిచారం చేసేది ఎవరు? ఏలి. ఏలి దగ్గర విడిచిపెట్టింది. జాగ్రత్త అని చెప్పింది. సంవత్సరానికి ఒక్కసారే పోయి చూసి వస్తుంది. రోజు పోయి చూసి రాదు. ఎందుకని? ప్రేమ ఎక్కువ వద్దనా? ఎనికి ఎడుతాడనక్క? ఎప్పుడైనా ఆలోచించాను, రోజు ఎందుకు పోయి చూసి రాదు? రోజు ఎందుకు పోయి చూసి రాదంటే ఆ బిడ్డ నా బిడ్డ కాదుగా అని అర్థం. అదే నా బిడ్డ అయితే నేను రోజు పోయి చూసి వస్తాగా. ఈ బిడ్డ నా బిడ్డ కాదు. మరి ఎవరు? దేవుడు నాకు ఇచ్చిన వరం ఆయనకే ఇచ్చేశాను. రోజు పోయి చూస్తే ఏమన్నట్టు? నాదనుకున్నట్టేగా. అప్పుడప్పుడు మనం అంటాంగా, అప్పుడప్పుడు కొన్నిసార్లు అంటాంగా, అలా సేమ్ నాదైతే వాళ్ళకి ఇచ్చాను, ఇది నాదైతే వాళ్ళకి ఇచ్చాను. ఎన్నిసార్లు ఊరు చెప్పారు నిన్ను? అప్పుడప్పుడు పుట్టింటి వాళ్ళు రాసేస్తారు పాపం ఆడపిల్లలకు. అమ్మా మేమేమీ లేదు, ఇదిగో నీకు ఇది ఇచ్చేస్తాను అని చెప్పారు. పోయిన వాళ్ళ కల్లా కనపడి చదువుతారు. మా ఆడపిల్లకి ఇచ్చింది, మా అమ్మాయికి ఇచ్చింది. ఇచ్చింది అని ఇన్నిసార్లు ఎందుకు చదువుతాను? నీకు మనసులో ఇష్టం లేదు, చెప్పి అన్నావు కాబట్టి ఇచ్చేసావు. అప్పుడు కూడా బాగుపడుతుంటే మేము ఇచ్చిన పొలం మళ్ళీ వీళ్ళు బాగుపడరు. అనే ఇంతలా ఉన్న అన్నం అంటే వాళ్ళు తిన్నా కూడా వాళ్ళు వంట పడతారు. ఇచ్చేసిన తర్వాత నీది కాదు. ఇప్పుడు అన్న వెళ్ళి సమూయేలుని దేవుని మందిరంలో ఇచ్చింది. ఇంత పిల్లోడు, అలా పిల్లోడు ఏడిస్తే మా అబ్బాయి ఏడుతూ నేను పనికి పోకూడదు అంటుంది మా అమ్మాయి. ఏడుతుడంట పనికి పోతే. ప్రార్థనకు వస్తే నిద్ర కుండలేడంట. అన్న ఎప్పుడు రోజు అనుకుందా, రేపు పాలు మానుకున్నాడే, నిద్రపోతున్నాడో లేదు, బట్టలు ఎత్తుకున్నాడో లేదు, కనీసం ఏలి ఉన్నాడు, అన్నం పెట్టాడో లేడు, ఆకలి అవుతుందో లేదు, ఏ రోజైనా ఆలోచించిందా? ఎందుకని? నేనేమి చెట్టు నుంచి కోసుకొచ్చుకోలేదయ్యా. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా నన్ను గొడ్రాలు 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 అంటుంటే నన్ను గొడ్రాలుగా చేయకుండా, ఒకళ్ళ కింద తక్కువ చేయకుండా నాకు ఘనతనిచ్చావు గనుక ఆ ఘనతను నీ కోసమే అప్పగించానయ్యా. నాకు ఆ పేరు తీసేసావు, నాకు అదే చాలు. అదే కదమ్మా. అప్పుడప్పుడు మీరు కూడా ప్రార్థన చేస్తారు కదా, భలే చేస్తారు కదా. దేవుడు దయచేసి ఆడపిల్లల్ని తెమ్మటే కన్నీరు కలిసి ఏడుస్తారు ఉపవాసాలని. మగపిల్లని ఇవ్వాలి, మగపిల్లని ఇవ్వాలి. దేనికి? నిజం చెప్పండి అక్క. ఇప్పుడు అంతనే అంటారు కానీ ఆడపిల్లలు 3 పుట్టిన తర్వాత మగపిల్లలు లేకపోతే నెత్తింది అంతానికి ఎందుకు అంటున్నా? అసలు అర్థం కాదక్క. ఇప్పటికి కాదు, మనుషులు చచ్చి దరిద్రానికి వెళ్ళినా కూడా వీళ్ళకి అర్థం కాదు. అర్థం కాదంతే. అర్థమయ్యే పని అయితే ఎప్పుడో బాగుపడేవాడు. ఇది అంతెందుకు,
మీరే ఉన్నారు కదా, వృద్ధాప్యంలోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదమ్మా, మీ కోడళ్ళకో లేకపోతే మనవరాలకో లేకపోతే మనవలకో ఇద్దరు ఆడపిల్లలు పుడితే దీని జాతకమేంది ఇట్లా రాసి వచ్చింది, నాకు మగ పిల్లలు మొదటి సంతానము, మా కొడుకు మగ పిల్లోళ్ళే, మా ఆడపిల్లకు ఇది ఆడ నుంచి తగలబడి వచ్చింది అంటారు మీరు అనరు? మీ కొడుకు పక్కన రేకులు సెట్ వేసి ఆ రేకులో మిమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు చికెన్ బిర్యానీ తెచ్చుకొని ఇది పక్కన ఎమకలేసినా వీడికి ఒక మగ పిల్లని ఇస్తే బాగుండని ఎప్పుడు అనలా మీరు? మరి ఆడ అర్థమైంది ఎలకు? అర్థమైందా? అర్థం కాదు, ఎందుకంటే దరిద్రం అట్టాడిది, మనసులో పట్టిన దరిద్రం. మరి అదే జరిగింది. ఏం జరిగింది తెలుసా? ఇదిగో ఇలా ఇచ్చేస్తే నేను నీలోకి వచ్చేస్తాను. ఎవరు చెప్పారు? అంత సీన్ లేదు. దేవుని దగ్గర మనం ఏం ఆడుతున్నాము? అబద్ధాలు ఆడుతున్నాం. దేవుడికి తెలుసు నీ బుద్ధి దరిద్ర బుద్ధి, నీ బతుకు దరిద్ర బతుకు, నీది పనికి మాలిన జీవితము. కానీ నువ్వు అడిగినందుకు నేను ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత నిన్ను అడిగి నీ జీవితాన్ని సర్వనాశనం చేసి కుక్కల పాలు చేస్తాను. నువ్వు మొక్కుబడి చెల్లించుకున్నా నాకేములు అన్ని బాగున్నాయని రెక్కలు ఇక్కడ వేసుకుంటున్నావా? చివరికి ఏ విధంగా అయితే యెజెబెలును చంపించాడో, ఏ విధంగా అయితే ఆహాబు జీవితం సర్వనాశనం చేశాడో, నీవు చెల్లించకపోతే నీ జీవితాన్ని సర్వనాశనం చేసి మరి ఒప్పించుకుంటాడు. ఇది పాత నిబంధన కదయ్యా, కొత్త నిబంధన కాదు కదా అనుకుంటారు కదా. ఆమేన్. ఎందుక ఏదైనా పాత నిబంధనలో రూపాయికి 16 అణాలు ఉండి కొత్త నిబంధనలు 26 అణాలు వస్తాయా? ఏడైనా రూపాయికి 16 అనాలి. కానీ దానికి దీనికి తేడా ఏంది? అక్కడేమో కొద్దిగా గట్టిగా చెప్పాడు, ఏడేమో నిదానంగా చెప్పాడు. అక్కడ ఎలా చెప్పాడు? ఒక స్త్రీని కానీ పురుషుడితో కలిసి ఇద్దరు కలిసి వ్యభిచారం చేస్తే అది పాపము, వాళ్ళని రాళ్లతో కూడా చంపమన్నాడు పాత నిబంధన. కొత్త నిబంధనలు ఏమన్నాడు? తప్పుడు చూపు చూసినా పాపమే, రాళ్లతో కూడా చంపేమన్నాడు. ఏది కఠినమైంది? కానీ మనమేంది అది కఠినమైంది అనుకోండి, అంత లేదు, ఇదే కఠినమైపోయింది. ఏం జరిగిందంటే వెంటనే మగపిల్లవాడిని ఇచ్చేగానే ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగేసి పోయి ఏలి దగ్గర ఇచ్చేసి రోజు ఇంటికి వచ్చి సంతోషంగా ఉంది, నవ్వుకుంటుంది. ఏంది నీకు దిగులు లేదంటే, నాకెందుకు దిగులు? నా పిల్లోడిని ఏమన్నా దెయ్యాల కొంపలో వదిలిపెట్టి వచ్చానా? నా పిల్లోడిని ఏమన్నా దరిద్రపు కొంపలో వదిలిపెట్టి వచ్చానా? నా పిల్లోడిని ఏమన్నా మానభంగాలు హత్యలు చేసేటువంటి స్కూళ్ళల్లో వదిలిపెట్టి వచ్చానా? దేవుని మందిరంలో వదిలిపెట్టి వచ్చాను. నాకెందుకు భయం? నాకు భయం ఎందుకు అసలు? దేవుడి కోసమే అర్పించేశాను. అది మొక్కుబడి చెల్లించడం అంటది. ఇక్కడ అననీయ సప్పిరాలు ఏమనుకున్నారు తెలుసా? భూమిని అమ్మేశారంట. అప్పుడున్న పక్కన ఉదాహరణకు ఒక 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, 1,00,000 రూపాయలు తీసుకొచ్చి అందరూ అపోస్తులు పాదముల దగ్గర పడుతుంటే ఇంటికాడికి వెళ్ళి భార్యతో అన్నాడు, ఇద్దరము మనం కదా, ఇదిగో మీరు ఎంత కమ్మారని ఎవరైనా అడిగితే 50,000 అని చెప్పి అంటున్నాడు. చెప్తున్నాడు, ఏమకే చెప్తున్నాడు. ఏమో కూడా ఏమందంటే, నువ్వు కూడా అలాగనే చెప్తే ఎవరికైనా కొంచెం చెబుతావేమో. ఏకమనిషి అయిపోరు కదా, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు కదా. అలాగని చెప్పి, ఎందుకంటే వీళ్ళు 50,000 1,00,000 రూపాయలు కమ్ముకొని దేవుడికి అని 50,000 ఇచ్చారని ఎవరైనా అనుకుంటారు. అలా అనుకోకుండా నువ్వు ఎంతకైనా అని చెప్పమను. ఇప్పుడు వీళ్ళిద్దరు మనసు ఏకమవటానికి కారణము ఏమిటంటే డబ్బు మీద వ్యామోహము. ఇప్పుడు అంతే కదమ్మా, అవునా కదా? డబ్బు మీద వ్యామోహం. అప్పుడప్పుడు పెద్దలు ఏమంటారు? డబ్బంట మీరినే మాటొద్దు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు. ఈ డబ్బు పిచ్చి పట్టినోడు ఏ తప్పైనా చేస్తాడు, ఏ తప్పుకైనా దిగజారిపోతాడు, ఎలాంటి నీచాతి పని అయినా చేస్తుంటాడు. అదంతే. అందుకని ఈ డబ్బు పిచ్చి బట్టి ఏమన్నదంటే అననీయ వచ్చి చెప్పారాతో, సగమేనని చెప్పు అన్నాడు. ఓకేలయ్యా, నువ్వు చెప్పినట్టు నీకంటే ముందు నేను చెబుదాం అనుకున్నా, నువ్వేమన్నా అంటవేనే నేను ఆగినాను. నువ్వు చెప్పమన్నట్టుగా నేను ఆగుతున్నా, అసలు ఆగుతున్నా, నా వల్ల కాదని చెప్పేసి వెంటనే వెళ్ళి అపోస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టాడమ్మా కొంత. అమ్మిన దానిలో ఆ కొంత అమ్మిందంతా, మన మాట ప్రకారం అయితే అమ్మినదంతా తీసుకెళ్ళి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి ఏమంటున్నారు తెలుసా? అయ్యా, ఇదిగో దేవుని కోసం మా కష్టమంతా మేము అమ్మి తెచ్చి ఇచ్చాము, మీరు సువార్త చెయ్యండి అన్నారు. యేసు ప్రభు వారి నామములో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక అని ప్రార్థన చేయలే పేతురు. ఏమన్నారు చూడండి అక్కడ. అప్పుడు పేతురు అననీయా,
నీ భూమి వెలలు కొంత దాచుకొని పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును అంటే ఎవరు ప్రేరేపించారు ఇప్పుడు ఏమను ఎలా ప్రేరేపించింది ఎలా ప్రేరేపించుండొచ్చు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రేరేపించడం అంటే డబ్బు మీద ఆశ మొత్తం ఎత్తే మనం ఎట్ట బతుకుతాం సగమని అసలుకి ఆ ప్రేరేపణ ఎలా ఉంటుందో మనం చూడాలి బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం బైబిల్ గ్రంథంలోనికి దినవృత్తాంతంలో మొదటి గ్రంథము దినవృత్తాంతంలో మొదటి గ్రంథము మొదటి గ్రంథము తీసారక్క 21వ అధ్యాయము 21వ అధ్యాయము తీసారమ్మా 1వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి తరువాత సాతాను ఇశ్రాయేలీలకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి ఆ ఆ ఆ ఆ ఆజ్ఞ ఇచ్చాను ఎవరిని ప్రేరేపించారమ్మ ఇక్కడ సాతాను దావీదుని ప్రేరేపించింది ఏమని ప్రేరేపించింది అయ్యా ఇశ్రాయేలీలో ఉన్న సైన్యం ఎంతో చూడు ఇశ్రాయేలీ యొక్క జనాంగం ఎంతో చూడు ఎదుటి వాళ్ళు మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మన సైన్యం సరిపోద్దో లేదని నీకు బలము కోసము నువ్వేళ్ళను ఒక్కసారి లెక్క పెట్టమన్నాడు దేవుడు ఏం చెప్పాడు గుర్తుంది మీకు ఎవరికైనా ఆది కాండంలోనికి వెళ్ళిపోవాలి బైబిల్ తీయద్దు ఆది కాండంలోకి వెళ్ళిపోవాలి అబ్రహామును బయటికి పిలిచి పైన చూడయ్య అన్నాడు ఏం కనపడుతున్నాయి లెక్క పెట్టమన్నాడు లెక్క పెట్టగలరా నీ సంతానం అట్ట అయిపోద్ది ఎవరు నీ సంతానాన్ని లెక్క పెట్టడం వల్ల దావీదు వ్యతిరేకంగా లేచి లెక్క పెట్టాడమ్మా లెక్క పెట్టి అంత ధైర్యం దావీదుకుందా అక్కడ ఏం రాయబడింది ఇశ్రాయేలీలకు విరోధముగా అంటే ఇశ్రాయేలీలకు విరోధం ఏంటంటే వాళ్ళని లెక్క పెట్టకూడదు దేవుడు ఇచ్చింది అంటే అంత సంతానం అయిపోతారు వీళ్ళు 1500 మంది అనగాని ఎక్కడో ఒక చోట కామ గర్భం దాల్చి పిల్లని పుట్టింది 1501 అవుతుంది మీ వల్ల కాదన్నాడు నీవు మనుషులను ఆధారం చేసుకున్నావు కాబట్టి నిన్ను సాతాను ఏం చేసింది ప్రేరేపించింది ఇప్పుడు అననీయ సప్పీరా దేన్ని ఆధారం చేసుకున్నారు దేని ఆధారం చేసుకున్నారు అబద్ధమును డబ్బును భూమిని ఇంకా ఏదేమన్నా ఉంటే అవన్నీ ఆధారం చేసుకున్నారు దేన్ని ఆధారం చేసుకున్నారంటే భూమి మీద బతకాలంటే డబ్బే ప్రాముఖ్యము కదా అనే దాన్ని ఆధారం చేసుకున్నారు ఈరోజు మనకది కదమ్మా మనం కూడా అయ్యో కదా ఏమి తినదమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందాం ఇంతకంటే ఎక్కువ ఉందా మీరు ఎప్పుడైనా ఆలోచన ఇంతకంటే ఎక్కువ ఉందా ఇదే మన తపనంతా కూడా అపవాది ప్రేరేపించింది దావీదును అపవాది ప్రేరేపించింది అననీయాను ఆపు కొంచెం దాచిపెట్టుకో ఇది తప్పు కదా అది తప్ప కదా తప్పే కదా మరి ఎందుకు దాచిపెట్టుకున్నావు ఆ దాచిపెట్టుకోవడం దేనికి ఉపయోగపడుతుందమ్మా దేనికి ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది అనుకున్నారు పాప మనోడు సగము దాచిపెట్టుకున్నది ఉన్నది ఈరోజు మనము కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవునికి మొక్కుకొని ఉంటాం ఏం మొక్కుకొని ఉంటారు బాప్తిసం తీసుకున్నాం కదా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా అక్కడ తీసుకున్న వాళ్ళు అనుకుంటే మాకు ఇప్పుడు అనుకున్నాను ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను ఏంటని వాళ్ళకి అనిపిస్తుంది ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా మనమేం మొక్కుని ఉంటాం రేపు ఏం నెల వస్తుంది డిసెంబర్ అక్క క్రిస్మస్ నెల కాదు క్రిస్మస్ నెల అని సంక్రాంతి నెలలాగా పెట్టేశారు కానీ క్రైస్తవులు క్రిస్మస్ నెల కదా అదొక పండగ అంతే
అదొక ఫెస్టివల్ లాగా క్రైస్తవులు చేసుకునేది. నెల అని ఒక్క లేదు. క్రిస్మస్ నెల అని. డిసెంబర్ అవుతది. డిసెంబర్ తర్వాత ఏమవుతది? అంతే కదమ్మా! జనవరి 1 తారీఖు నైట్ మీరందరూ మొక్కుకుంటారు దేవునికి. మొక్కుకుంటారు. ఏమని మొక్కుకుంటారు? ఆమేన్. అబ్బా! సంవత్సరం అంతా తొందరపాటు వాళ్ళు ఎందుకు చేశారు మొక్కుబడి? ఆలోచించరా? ఒకవేళ మధ్యలో పెళ్ళిళ్ళొత్తాయేమో, పేరంటాలొత్తాయేమో, ఎవరైనా చచ్చిపోతారేమో, అప్పుడు ఆగిపోతానేమో అని ఆలోచన ఉండదా? నీ సొంత ప్రయత్నం అది. నీ స్వప్రయత్నము. నోటి నుంచి వచ్చేస్తదంతే. ఎంత బాగా మాట్లాడతావో తెలుసా రోజు? కన్నీరు కార్చేస్తావు. కళ్ళలో నుంచి నీళ్లు దేరులై పారిపోతుంటాయి. దావీదు పరుపు తేలిందో లేదో మనకైతే చూడలేదు గానీ, ఇక్కడ మనం మాత్రం ఆ నీళ్ళలో ఈతలాడుతుంటాం. మొక్కుకుంటా. జనవరి అయిపోయింది. జనవరి మామూలుగా ఉంటదక్క? మామూలుగా ఉంటదా? ఫస్ట్ వారం యేసయ్య నామానికి స్తోత్రాలు. రెండో వారం సంక్రాంతి వచ్చేది. ఇంటి నిండా జనాలే కదక్క. మనకు మరి అదే తలకాయ నొప్పులు. ఇంటి నిండా వచ్చేస్తారు. ఈ మూలనోళ్ళు, ఈ మూలనోళ్ళు, ఈ మూలనోళ్ళు ఏ పక్క నుంచి వచ్చేస్తారో అమ్మో! ఇంటి నిండా జనాలే. మరిచిపోయి ఆదివారం మిస్ అయ్యి సోమ, మంగళ, బుధ వస్తే పర్లా. లేకపోతే గురు, శుక్రు, శని వస్తే పర్వాలా. ఇదేంది ఏం జరిగింది? ఏ? శుక్రు, శని, ఆదివారం ముక్కలు తినడానికి బాగూడదని ఆదివారం పెట్టేశారు లాస్ట్‌లోది. దాన్ని మార్చేసుకుంటున్నారు అందరూ. ఆ రోజు నీ బాధ ఎట్టుంటదో తెలుసా? నిన్నగాక మొన్నే కదా వాగ్దానం చేసినావు. ఈడనే కదా కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని కన్నీళ్లు కార్చి ఈ రోజు నుంచి 53 ఆదివారాలున్నాయి, 52 ఆదివారాలున్నాయి, 51 ఆదివారం ఉన్నాయి. ఒక్క ఆదివారం మిస్ అయినా నా జీవితం ఏస్ట్ ప్రభు అని అన్నావు కదా! మూడో వారమే. మూడో వారం కూడా రాదనుకుంటా. రెండో వారమే కదక్క! ఆ రెండో వారమే. ఆ రోజు ఇటు పక్క నుంచి ఒక కవర్ వత్తది ఇంట్లోకి మటను. ఇటు పక్క నుంచి ఒక కవర్ వత్తది చికెను. ఇటు పక్క నుంచి దూర బంధువులు అంటారు, మేమెక్కడో ఒక చోటకెళ్ళి చేసుకున్నాము. మీ మీద ప్రేమతో ఒక 2 కేజీలు వత్తాయి. ఇయన్నిటి చుట్టూ చూసుకొని గూట్లో ఉన్న బైబిల్‌ని మర్చిపోయి ఉంటాం. ఈ బైబిల్ గుర్తుండదింకా. దీన్ని ముందుండాలా? ఇది ముందుండాలి, ఇది ముందుండాలి. ఏది ముందుండాలో టెన్షన్ కదా! ఇదే కదక్క టెన్షను. ఈ పక్కన ఒకడొచ్చి నాకు గారెలు చేయమంటాడు. ఇంకొకళ్ళొచ్చి నాకు అరిసెలు చేయమంటాడు. ఇంకొకళ్ళొచ్చి నాకు చపాతీలు చేయమంటారు. హమ్మయ్య! అంతా అయిపోయిన తర్వాత ఈడ మైక్ వినపడుద్ది నీకు. ఎందుకంటే చెవులలో ఏం పెట్టుకొని ఉంటాం ఆ రోజు ఇంత పెద్ద దూదులు పెట్టుకొని ఉంటాం. వినపడతాయి అసలు మైకు. ఎందుకంటే ఇంట్లో పిల్లల గోలతో ఆ సంతోషం మామూలుగా ఉంటదా? ఆదివారం అయిపోయిన తర్వాత మరుసటి ఆదివారం ప్రార్థన. నీకు ఊరు లేరు కాబట్టి ఇంట్లో నువ్వు ఎప్పుడైనా వస్తావమ్మా. నాకు ఎంత బలగమో తెలుసా? ఎంత బలగం? చచ్చినప్పుడు ఒక్కడు కూడా నీ దగ్గరికి రానంత బలగం. కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కడు కూడా నిన్ను ఆదుకోనంత బలగం. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఎక్కడ అడుగుతావని ఫోన్ చేస్తే నీ ఫోన్ బ్లాక్ లిస్ట్ పెట్టేంత బలగం. ఎందుకా బలగం? దేనికా బలగం? పనికిరాని బలగం. ఆ బలగాన్ని బట్టి వాగ్దానాన్ని దెబ్బకు మర్చిపోయావు. ఓకే. ఆ రోజు అందరిని ఎదిరించావు. అది చేసావు, ఇది చేసావు. అమ్మయ్య బయటపడ్డావు. ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఏంది? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే పండగలు. మే వచ్చిందంటే పెళ్ళిళ్ళు, పేరంటాలు. ఇంగిప్పుడు ఇంట్లో పెళ్ళే. బయటోదన్నైతే బాగుండు. ఇంట్లో అయితే సొంత తమ్ముడికే. సొంత తమ్ముడి పెళ్ళి. అది ఆడ చేయాలి. ఆడికి పోయి చేయాలి. నువ్వు ఆడదాకొద్దు బయట కూర్చుందురా. ఆడదాకా పోయిందని బయట ఎందుకు కూర్చుంటావు? లోపల కూర్చుంటావు అవసరం పోతే లోపల పోయి పొరిలాడతావు. దెయ్యం పొరిలాడినట్టు. పొరిలాడవా? నువ్వు మనసులో అనుకుంటావు నేను లోపల బాలేదులని. దేవుడి దృష్టిలో నువ్వు దెయ్యాల దగ్గర పోయినవని అర్థం. నువ్వు మనసులో అనుకుంటావు. దేవుని దృష్టిలో అంతే. ఆ ఆ రోజు దగ్గరుంటే అక్కడ మనసు మారుద్దని 3 రోజుల ముందే రమ్మని చెప్పేస్తారు. శుక్రవారమే పోతావు. శనివారం మళ్ళీ ప్రార్థనకు ఇబ్బంది పడుతుంది కదా! శనివారం నైట్ వచ్చి ప్రార్థన చేసిపోతే ఆడ వాక్యం అయ్యగారు చెబితే ఆదివారాన్ని ఖచ్చితంగా గూకోవాల్సి వస్తుంది. అందుకని శనివారం లేదు, ఆదివారం లేదు, శుక్రవారం లేదు, మంగళవారం లేదు. వారం ముందే రమ్మన్నారు మా అమ్మోళ్ళని చెబుతారు. ఫంక్షన్లకు, షాపింగ్‌లకు, అబ్బో బంగారానికి అంతా నువ్వే. ఏడబట్టి నువ్వే. ఇన్ని అయిన తర్వాత ఇదిగో అమ్మా నేను ముందొస్తానంటే బొట్టు పెట్టుకుంటే లోపలికి రమ్మంటారు. బొట్టు పెట్టుకోవుగా
నిన్ను పక్కకు నెట్టేస్తారు. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు, ప్రభువా ఇన్ని చేసిన నన్ను పక్కకు నెట్టారంటే వీళ్ళందరికంటే నువ్వే గొప్పడివని అప్పుడు గుర్తొస్తాడు. ఏ బొట్టు పెట్టుకుంటాడు? స్టిక్కర్ పెట్టుకోమంటే తప్పు లేదు, ఎర్ర బొట్టు తెస్తాడు, పెట్టుకో, ఇది పెట్టుకుంటే లోపలికి రావాలి, లేకపోతే లేదు. నువ్వే ఇంటికి ఆడబిడ్డవు, ఆరతి ఇవ్వకపోతే లోపలికి లేదు. ఏందిరా స్వామి తలకాయ నొప్పులేదు నాకు ఎందుకు వచ్చారంటే, ఇప్పుడు ఇటు బాలేవు అటు రాలేవు, ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టుకుంటావు? అననీయ సప్పిరా మంచోళ్ళు కాబట్టి సగం దాచిపెట్టారు, మనం అసలు దాచిపెట్టాం, మొత్తం వదిలేస్తాం. ఏసైకి అసలు కొద్ది కూడా ఇస్తామా? మొత్తం వాళ్ళకి ఇస్తాం. ఖాళీగా ఉంటే ఏసయ్య, అంతే కదమ్మా. పెళ్ళిళ్ళు లేకపోతే, ఫంక్షన్లు లేకపోతే, పేరంటాలు లేకపోతే, కనీసము మీ యొక్క తాత ముత్తాత మనవరాలు మనవరాలు మనవరాళ్ళ కొడక నీళ్లు పోతుంటే పోతావు, ఆడ కూడా వేసేయలేడు. ఎప్పుడు వేసేయ్యా? ఇంట్లో ఖాళీ కూర్చున్నప్పుడు వేసేయ్యా. ఆ కొట్టులు లేకపోతే, కలుపులు లేకపోతే వేసేయ్యా. ఏది ఇంపార్టెంట్ పని ఉన్నా పిల్లోడికి బాలేపని వేసేయలేడు, పెద్దలో బాలేపని వేసేయలేడు, ఊరు లేడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మొక్కుబడి చెయ్యొద్దు అని చెప్తున్నాను అంతే. మేము రాలేదని మీరు రావద్దు వద్దు బతిమలాడితే, మీరు నీళ్ళ ఊరు కడుకొని వచ్చి నేను ఎప్పుడన్నా బతిమలాడిమా? లేకపోతే ఇంతకుముందు పరిచయం చేసినప్పుడు జాన్ రోజు అన్న వచ్చే రోజున మిమ్మల్ని బతిమలాడ ప్రార్థనకు రాండి. నేను ముందు వచ్చి తర్వాత వచ్చినటువంటి ఇశ్రాయేల్ అని ఊరిళ్ళ కాడికొని వచ్చి మీరు ప్రార్థనకు రాబడి బతిమలాడండి. వచ్చిన తర్వాతే మీ ఇళ్ళకాడికి వచ్చాం, ప్రార్థన చేస్తాం అక్క, రాకముందు కాదుగా. నీ అంతట నువ్వు వచ్చావు, వచ్చిన తర్వాత నువ్వే మొక్కుబడి చేసావు. మొక్కుబడి చేసినాక ఎందుకు వదిలేసావు? నాకు అర్థం కాల. ఎందుకు వదిలేసావు? అననీయ సప్పీరాల అంత బుద్ధి లేని వాళ్ళు ఏంటంటే, అననీయ సప్పీరాల కంటే కూడా మనం గొప్ప డేంజర్. వాళ్ళ గురించి బైబిల్ అని రాశారు, మన గురించి రాసినా కూడా ఏస్ట్ అని అసలు రాయరు మన గురించి. ఏం రాయబడింది తెలుసు అక్కడ? అననీయ సప్పీ. చూడండి, అప్పుడు పేతురు అననీయాతో ఏమంటున్నాడు? అననీయ కొంత దాచుకొని పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చుటకు సాతాను. ఎవరంట? ఎవరమ్మా ప్రేరేపించింది? సాతాను ప్రేరేపిత. అసలు మన దగ్గరకు వస్తుందక్క? వస్తుందా? తెలిసింది ఏంటిదమ్మ? ఇది తల కింద పెట్టుకొని పడుకుంటా, రాకూడదు దెయ్యమని. నువ్వు పెట్టుకోకూడదక్క, నేను పెట్టుకుంటా, నాకు భయం ఎక్కువ. ఇంతకుముందేమో ఇంతకుముందు ఇటు పక్కేమో చెప్పులు, అటు పక్కేమో అదేంటి గూదురు గొట్టము, ఇటు పక్క చీపిరి, ఇటు పక్క పెట్టుకున్నాను. ఇప్పుడు అవి కాదు, ఇప్పుడు బైబిల్ అన్నిటి బదులు. ఇప్పుడు బైబిల్ పెట్టుకోను. చాలా మంది ఉన్నారు పెట్టుకునే వాళ్ళము. తల కింద పెట్టుకోవద్దు తప్పు అని నేను ఎప్పుడు చెప్పలా. తల కింద పెట్టుకున్న తప్పు లేదు, కానీ తల కింద పెట్టుకున్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలా ఆలోచించాలంటే, దేవుడు నాతో ఉన్నాడని జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ తల కింద పెట్టుకోవద్దని నేను ఎప్పుడు చెప్పను, అవసరం లేదని చెప్పను. పెట్టుకున్న తప్పులేదు, పెట్టుకోవాలి, అదొక ధైర్యం. కానీ ఇప్పుడు ఈ బైబిల్ ఉన్నది చూడు, ఈ బైబిల్లో ఉన్న ఒక మాట ఉన్నది చూడు, ఈ మాటను బట్టి అననీయ సపీరాలతో ఏమందంటే, వాళ్ళ జీవితాల్లో ఆ దగ్గర పోగానే అపవాది వచ్చింది అక్కడికి. ఎవరి దగ్గరికి వచ్చింది? అననీయ సపీరాల దగ్గరికి వచ్చింది. వీళ్ళు అమ్మిండ్రు కదక్క, అమ్మింది డైరెక్ట్ గా తీసుకొచ్చి అపోస్తుల పాదం దగ్గర పెట్టడా, అమ్మిన దాన్ని తీసుకొచ్చే మధ్యలో ఒక స్టాప్ ఉన్నది, ఆ స్టాపే ఇల్లు. వాళ్ళిద్దరు ఏకాంతంగా కూడుకున్న ఇల్లు. ఎక్కడ కూడుకొని వాళ్ళు మిమిక్రీలు బలి చేశారు. ఎక్కడ చేస్తారు తెలుసా? మిమిక్రీలు తెలుసుగా. అప్పుడప్పుడు మీరు కూడా మనం కూడా బలి చెప్తుంటాం. యేసయ్యా నువ్వు నాకు ఈ రోగం తీసేస్తే నువ్వు జీవితాంతం ఎన్నే పడిసేస్తానయ్యా. యేసయ్య అంటాడు, అవసరానికి నా అబద్ధాలు అవసరమా? అందితో జుట్టు అంతే కదా. ఆ ప్రాగలేనప్పుడు భలే ప్రార్థన చేస్తుంటారు కదక్క. ఆ మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడి భయపడిపోతారు మీ ప్రార్థన. ఎందుకు ఇంత బాగా ప్రార్థన చేస్తున్నారు? నా కుటుంబాన్ని మారిస్తే ఇంటిలో పాదిని ఇంట్లోనే ఉంటాం. నిజమా? అబద్ధం భలే ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది అబద్ధము? తీయకుంటుందా? అబద్ధం ఎలాగుంటుందంటే మనం తప్పించుకోవటానికి ఉపయోగపడుద్ది, అంతే కదా.
అబద్ధం ఎలాగుంటది? మనం తప్పించుకోవడానికి ఉపయోగపడుద్ది. వెంటనే బాగానే అపవాదంట అననీయానంట ప్రేరేపించిందంట. ప్రేరేపణ. ప్రేరేపణ అంటే తెలుసుగా? ఏంది ప్రేరేపించడం అంటే? హ్మ్. రెచ్చగొట్టడమా? ఇదే చేయమంటమా? ప్రేరేపించడం అంటే ఏంది? అయ్యా! నువ్వు మొత్తం ఇచ్చేత్తావు. రేపు ఒకవేళ నీకు బాగుండదు. అప్పుడు ఎవరు నీకు దిక్కు? ఇది ప్రేరేపణ. నువ్వు ఇచ్చేత్తావు. వాళ్ళు ఒకవేళ దేవుని పరిచర్యకు ఖర్చు పెడతారో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. నువ్వు చూసినవా? ప్రేరేపణ. లోపల వస్తున్న ప్రేరేపణ. ఇప్పుడు వెంటనే ఆడికి పోయిండ్రు. రేపు పొద్దున మళ్ళా ఏదైనా అవసరం అవుద్ది. దేవుడిత్తడో ఎన్ని అనుమానాలతో, ఎన్ని తలకాయ నొప్పులతో నువ్వు నూరు మొక్కోమనరమ్మా? నిన్ను మొక్కోమనరా? అవసరం వచ్చినప్పుడు చాలా మంది ఏమంటారంటే అప్పుడప్పుడు, చాలా మంది నిజంగా అవసరం వచ్చినప్పుడు, నేనైతే చాలా మంది ఏమనుకుంటానంటే, అవసరం వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువు మాటలు మాట్లాడుతుంటారు. ప్రార్థనకు పోతే భలే ఉంటదయ్యా! మేము ప్రార్థనకు రావాలి. మాకు కూడా యేసయ్య మనసులో ఉన్నాడు. నేను అంటాను. నీకు అవసరం వచ్చినప్పుడు బూటకపు మాటలు అవసరమా? నువ్వేదుందో చెప్పు అంతే. ఎందుకు ఒట్టడి మాటలు? అవసరం వచ్చినప్పుడు మనుషులు ఎంతకైనా దిగజారుతున్నారంటే, అవసరం తీరిన తర్వాత నీ నెత్తిన గూకుంటారని అర్థం. అది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా. అవసరం వచ్చినప్పుడు ఎంతకైనా దిగజేస్తా. నువ్వు యాడికి రమ్మని ఆడిపోతా, నువ్వు ఎక్కడికి పొమ్మని ఆడిపోతా, నువ్వేం చెప్పినా చేస్తానన్నారంటే, అవసరం తీరిన తర్వాత నీ నెత్తిన కూర్చొని నీ మీద ఆట ఆడుతుంటారు. అప్పుడు నీకు అర్థం కాదు. అప్పుడు నువ్వేమనుకుంటావంటే, పెళ్ళికి ముందట చెప్పినావు కదా, పేరంటానికి ముందు నా మాట వింటానన్నావు కదా, నాకు సొంతం చేసుకోవటానికి ఇప్పుడు నా కాళ్ళ దగ్గర పడి ఉన్నావు, నేను ఆడదంటే ఆడపడాలి నువ్వు అంతే. అంతే కదమ్మా? అప్పుడేం చెప్పింటారు తెలుసా? ప్రార్థనకు నేను వస్తాను, నువ్వు ఆడిపోతాడికి అంత సీన్ లేదు. వాడుకోవటానికి వాడుకున్నాడు ఏం చేశాడు? ఇస్తర్ని ఎలాగ ఇసిరి పక్కన నూకేశాడు అంతే. మనం కూడా ఏసైనా అలాగనే చేశాం తెలుసా? తెలుసక్క? మేము ఎప్పుడు చేసామయ్యా? నేను అనట్లా. ఇక్కడ దేవుడు నేను అసలు అన్ను. ఎందుకంటే నా జీవితం నేను ఎన్నోసార్లు యేసుప్రభుని అవసరానికి ఉపయోగించుకొని వదిలేస్తుంటాను. నిజంగా మనిషి జీవితం అలాంటిది. అన్నాడు, అననీయ సాతాను నిన్నెందుకు ప్రేరేపించింది? ఏమి చేయటానికి ప్రేరేపించింది? అబద్ధము చెప్పటానికి. ఎవరితో చెప్పిండు నాకు అబద్ధము? ఎవరితో చెప్పిండు? జాగ్రత్తగా వినాలి మీరు. వాక్యమేనండి. ఎవరితో అబద్ధం చెప్పారు? పేతురుతో. అంతే కదా? మరి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంది? పేతురు పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చావు? నువ్వు దేవుని సేవకుడితో చెప్పినవంటే దేవుని సేవకుడు కాదు, పరిశుద్ధాత్మతో చెప్పావు. అమ్మయ్యా, పాస్టర్ గారిని కన్ను కొప్పి పక్కా పోయాను. పాస్టర్ని కన్నుగొట్టలా, పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు. పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు. పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావంటే ఈ నాలోనికి ఏం ఆత్మ వచ్చిందని? అపవాద ఆత్మ వచ్చింది. పరిశుద్ధాత్మను మోసం చేసేది అపవాదాత్మే కదా. ఇప్పుడు అపవాదాత్మ ఏంలోకి వచ్చి పరిశుద్ధాత్మను మోసం చేసింది. ఇప్పుడు అననీయాత అంటున్నాడు, నిన్ను ఎవరు ప్రేరేపించరు అనుకున్నావు? నువ్వు అనుకున్నావు అవసరానికి కొద్దిగా తీసుకున్నాను అనుకున్నావు. అవసరానికి తీసుకోవాలా? అబద్ధమాడమని మీ తండ్రి అయిన అపవాది నీకు చెప్పేశాడు. అందుకని ఇక్కడ జాగ్రత్త చూడండి. బైబిల్ గ్రంథం త్వరగా కొన్ని మాటలు చదువుతాను, జాగ్రత్త చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనం నిదానంగా చదువుదాం. అంతటా 12 మంది శిశువుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలు సాతాను ప్రవేశించను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగించవలను దానిని గూర్చి ప్రధాన యాజకులతో అధిపతులతోనూ మాట్లాడుచుండెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమిచ్చి సమ్మతించిరి. ఇప్పుడు ఎవరితో సమ్మతిస్తున్నారు? యూదా
ప్రధానులతోనూ అధిపతులతోనూ యేసు ప్రభువును చంపాలనుకున్న వాళ్ళతో రెడీ అయిపోయి సమ్మతించాడు. సమ్మతించడం అంటే ఏకమైపోయాడు. ఆమోసు గ్రంథం 3:3 తర్వాత చదువుకోండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇప్పుడు ఎప్పుడైతే అపవాది ఎవరిలోనికి ప్రవేశించింది? ఇస్కరియోతు యూదాలోనికి వెళ్ళింది ఆ అపవాది. ఎప్పుడైతే అపవాది ఇస్కరియోతు యూదాలోనికి వెళ్ళిందో అప్పుడు ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? యేసు ప్రభువుకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఎవరని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాడు? యేసు ప్రభువుకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చున్నారు. యేసు ప్రభువుకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు యేసు ప్రభు మాట్లాడతారా? వాళ్ళ మాటలు మాట్లాడతారా? వాళ్ళ మాటలు ఇప్పుడు వాళ్ళ మాటలు మాట్లాడినప్పుడు ఈయన కోపం రావాలా రాకూడదా? రావాలి. వచ్చిద్దా? ఎందుకని? ఈయన కూడా వాళ్ళోడు అయిపోండిగా, నువ్వు కూడా అల్లోడు అయిపోయి ఇప్పుడు మీ కోపం ఎందుకు వస్తుంది? వస్తుందా? అస్సలు రాదు. సమ్మతించావు కదా, సమ్మతించిపోయారు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను ఆయన మీకు అప్పగిస్తాను. ఏంది? నేను ఆయన మీకు, మరి నాకేంటి? నాకేం కావాలి? నీకేం కావాలి చెప్పు. ఎంతైనా ఇంత డబ్బు ఇచ్చారు ఆయన. పో ఆయన అప్పగించమన్నాడు. డబ్బు తీసుకొని పోయాడు. ఏం చేస్తున్నాడు? ప్లాన్లు వేస్తున్నాడు. ప్లాన్లు, అప్పగించే ప్లాన్లు. అప్పుడప్పుడు ప్లాన్లు వేస్తారు తెలుసా? మిమ్మల్ని ఎట్టా దెయ్యాల దగ్గర తీసుకుపోవాలి. అక్క నువ్వు లేకపోతే నాకు ఊరుండ్రు అక్క, మీరు ఆ కన్నీళ్ళకు పడిపోతారేమో, అడిగిపోయిన తర్వాత నీ తాడ తీసేస్తాడు. నువ్వే కదక్క నాకు పెద్ద అయినా చిన్న అయినా, తల్లి అయినా తండ్రి అయినా నువ్వే కదక్క, మీరు ఎంత మంచోళ్ళు. అబ్బా నీకోసం ప్రాణం పెట్టి నేసి ఆ టైంలో గుర్తురాడు. 2 కన్నీళ్ళు పొట్టులు గారవగానే కరిగిపోతారు. అవునా కాదమ్మా? 2 కన్నీళ్ళు పొట్టులు ఆ నీళ్ళ పొట్టుకులు కింద పడనీయకుండా పక్కన చేపెట్టి, నేనున్నాను నీకేం కాదు, ఏం కాదు. మరి ఏం చేస్తావు? ఈ ఒక్కసారికి యాడికి ఆదివారం ప్రార్థన మాడుకొని పెళ్లికి రమ్మంటారు. ఒక్కసారి అంతే కదా. మీరు ఆదివారం ఏం చేశారు? ఆ రోజు ఏది 2025 కదా కది అమ్మా, బాగానండి. 2025 కదా, జనవరి 1వ తారీఖు కదా. ఆ రోజు నైట్ కదా, 1 గంట టైంలో అంగప్పుడే కేక్ కట్ చేశారు. ఇంకా తర్వాత పాస్టర్ గారు త్వరగా ఈ వాగ్దానాలు మేము ప్రార్థన చేయాలి. అది ముందు పెట్టుకొని, దేవుడు నన్ను నిండు ఆయుస్తో వర్ధిల్లింపజేస్తాడు, నా కుటుంబం వర్ధిల్లుతుంది, ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు, ఈ రోజు నుంచి నేను ఎంత బాగా నీలో ఉంటానో చూడు. నిజంగా అసలు ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు కూడా భయపడిపోతాడు. ఏంది ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు వీళ్ళు. యేసుప్రభు అంటాడు, నీ బుద్ధి నాకు తెలియదా? ఏంటంట? నీ బుద్ధి ఎందుకు ఊరక నటిస్తావు? నీ కోసం రెడీగా ఉన్నది పో. ఇస్కరియోత అదే రాయబడింది అక్కడ. అక్కడ ఏం చెప్పానంటే ఆ విషయాన్ని మీరు అర్థం కావటానికి అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. అక్కడ 20వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఇస్కరియోతు యోధాతో మాట్లాడిన మాట కనపడింది. అక్కడ ఏముంటదంటే ఆయన ముక్క పుచ్చుకొనగానే అనే మాట ఉంటుంది చూడండి. కనపడితే చదవండి. అంటే ఇస్కరియోతు యోధ ఆ మొక్క పుచ్చుకొనగానే చదువుకుంటాను. ఆడ అంటుంది ఏమంటుందంటే, యోధా నువ్వు వెళ్ళి నీ పనిని త్వరగా చెయ్యము అనే మాట రాయబడి ఉంటుంది. మీ కోరిక కనపడలేదు కాబట్టి దాన్ని వదిలేదు. చూడండి 20 వచ్చిన అనుకుంటా, కింద చదువు. అది కాదు, ఇస్కరియోతు యోధ గురించి మాట్లాడుంటది. ఇస్కరియోతు యోధ ఆ మొక్క పుచ్చుకొనగానే వాడిని చూసిన వెంటనే ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి తొందరగా నీ పని
ప్రారంభించుము అన్నట్టుగా చెప్పు ఉంటుంది. ఓకే. తర్వాత మీరు ఇంటికి పోయినాక ఆ మాట చదవండి. యేసు ప్రభు వారుని అప్పగించు వాళ్ళు ఎవరా? ఎవరా? ఎవరని వాళ్ళందరూ ఆలోచించుకొనుచుండగా, ఆ ఆలోచించుకున్న టైంలో ఆయన అక్కడ మాట్లాడిన మాట ఏందంటే, ఆ మొక్క ముచ్చుకొనగానే వాళ్ళలో సాతాను ప్రవేశించి వాళ్ళెళ్ళాడు. ఓకే. తర్వాత చదువుకోండి ప్రవచనం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఎలాంటి వాడివో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసంట? దేవునికి నువ్వు ఎలాంటి వాడివో తెలుసు. నీ పరిస్థితి ఎలాంటిదో తెలుసు. నీ స్థితి ఎలాంటిదో అన్నీ తెలుసు. ఎందుకంటే మన పుట్టు పూర్వకథలు ఎరిగినవాడు ఆయన. అమ్మ మీరింక దాన్ని ఎతకొద్దులే. అది ఉంటదక్కడ. దాన్ని ఎతకొద్దులే. కాబట్టి ఇప్పుడు మనకు నేను చెప్తున్న ఒక విషయం ఏందంటే, వాడు దేవుని యొక్క బాగానండి. వాడు దేవునికి వ్యతిరేకముగా చెయ్యుటకు వానినెవరు ప్రేరేపించిందంట? సాతాను ప్రేరేపించింది. ఎందుకు ప్రేరేపిస్తదంటే బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక. యాకోబు రాసిన పత్రిక తీశారమ్మ? 4వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఎవరికి లోబడమన్నాడు ఇక్కడ? ఎవరికి అక్కడ లోబడాల్సింది? దేవునికి లోబడండి. అప్పుడు ఎవరిని ఎదిరిస్తారు? మరి ఇప్పుడు ఎవరికి లోబడ్డాడు ఆయన? మనుషులకు లోబడ్డాడు. మనుషులకు లోబడ్డారు కనుక దేవుణ్ణి నిజమే కదమ్మా. దేవుణ్ణి ఎదిరించడానికి మన ఎంతటోళము? ఏమన్నాడు అక్కడ? సౌలా ములి కోనకు ఎదురు తన్నుట ఎవరికి సాధ్యం? ఎదురు తన్నుట ఎవరి వల్ల కాదు. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఏదో దేవుడిని ఎదిరించి ఏదో చేస్తాను అనుకుంటున్నావేమో, తునకలైపోతావు, జాగ్రత్త అని చెప్పాడు. దేవునికి లోబడాలి. దేవునికి లోబట్టం అంటే ఏందమ్మా? ఆయన మాట వినాలి. ఆయన మాటలు ఏమున్నాయి? రాత్రి ఒక మాట చెప్పాం మనందరికి, గుర్తుందా? ఎవరి గురించి చెప్పుకున్నాం రాత్రి? జకరియా, ఎలిజబెత్. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకునే వాళ్ళు. ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా చేశారా? ఎలిజబెత్ అమ్మ దగ్గరికి మనలాంటి వాళ్ళు పోయి ఉంటారు అక్క. మనలాగా ప్రార్థన పోయేవాళ్ళు. అప్పుడు యేసు ప్రభువుని తెలుసు, నేను కూడా ప్రార్థన పోయేదాన్ని, నేను కూడా ప్రార్థన పోయేవాడిని సహోదరి సహోదరులారా. కాబట్టి నేనేం చేస్తున్నానంటే అవసరం వచ్చినప్పుడు ఆ తోటలో పోయి బీరకాయ కోసుకొచ్చుకుంటే నాకు కడుపు పండింది, నువ్వు కూడా పోయి ఆ తోటలో పోయి బీరకాయ కోసుకొచ్చుకోమని ఎలిజబెత్ అమ్మకు చెప్పి ఉండొచ్చు. నా దేవుని ఆజ్ఞ నేను మేరను అన్నదమ్మ. మరి మనమైతే బ్రదరు, మనమైతే ఏం చేస్తాం? అప్పుడప్పుడు మేరతాంగా. ఫ్రెండ్షిప్ కోసం మేరతావుగా, బంధువుల కోసం మీరేస్తాంగా, స్నేహితుల కోసం మీరేస్తాంగా. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమని వాళ్ళు ఫీల్ అవుతారని ఎవరిని ఫీల్ చేస్తాం? దేవుణ్ణి ఫీల్ చేస్తాం. ఒక పచ్చిగా చెప్తున్నాను ఏంటంటే, బాగానండి, పనికి మాలినటువంటి ఒక దరిద్రపు మోజులో పడినటువంటి ఒక స్త్రీ అంట ప్రియుడు ఫీల్ అవుతాడని భర్తను చంపేసిందంట. నువ్వు ఫీల్ కాకూడదు, భర్త చచ్చినా పర్లా. నువ్వు ఫీల్ కాకూడదు, పెళ్ళోడు చచ్చినా పర్లా. నువ్వే ఫీల్ కాకూడదు. అపవాది ఫీల్ అవుతాడని యేసయ్యను మోసం చేస్తున్నా. నువ్వు దేవునికి లోబడు, అప్పుడు దెయ్యాన్ని ఎదురెత్తావు. నీ దగ్గరకు రాదు అది. బైబిల్ సంకట పెట్టుకొని, బైబిల్ తలకంది పెట్టుకుంటే, బైబిల్ వాక్యం మన హృదయంలో ఉన్నదని చెప్పుకుంటే భయపడుతుంది. దేవుని మాటలకు మనం లోబడితే అది మన దగ్గర నుంచి పారిపోద్ది అంతే. ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు. నువ్వు దేవుని బిడ్డవన్నట్టుగా లేవు వాళ్ళ దగ్గర. అందుకే నీ దగ్గర పదే పదే వస్తుంది అది. నీతో మాట్లాడాలంటే వాళ్ళకి ఏముండాలి? వణుకు పుట్టాలి. వాళ్ళ దగ్గర మనం వెళ్ళకూడదు అసలు. ఎందుకని బైబిల్ ఏం రాయబడింది తెలుసా? చీకటికి వెలుగుతో ఏమి సంబంధమో, ఏమి పొత్తు? దేవునికి దెయ్యాలతో ఏమి సాంగత్యం ఉండొచ్చు అసలు?
ఇప్పుడు ఇది తీసుకొచ్చి చాలా మంది చెప్పేది ఎట్ట చెప్తున్నారంటే, అసలు మేము మీతో ఉండమన్నట్టు చెప్పేస్తారు. ఇప్పుడు అదే కదా! ఇప్పుడు క్రిస్టియానిటీ మీద మచ్చబడింది ఎవరు తెలుసా? బాప్తిసం తీసుకొని ప్రార్థనకొచ్చిన తర్వాత పుట్టింటిని వదిలేయాలి, అందరిని వదిలేయాలని చెప్పినట్టు చెప్పేస్తుంటారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. అది. ఏందమ్మా? వాళ్ళ పద్ధతులలో నువ్వు పాలుపంచుకోవద్దు అంతే. అన్నను అన్నే అను. తమ్ముడిని తమ్ముడే అను. వాళ్ళ పెళ్ళిళ్ళు పిలిచినప్పుడు పోయిరా. వాళ్ళ పేరంటాలకు పిలిచినప్పుడు పోయిరా. ఆదివారాలు తప్పక. మళ్ళీ అది అది ఒకటి ఉందిగా మళ్ళాడ. ఆదివారం తప్పక. అలాగ వాళ్ళకి ఇంపార్టెంట్ ఒక ₹1,00,000 వచ్చే బ్యాంక్‌కి మీటింగ్ ఉంది. నువ్వు పెళ్ళిళ్ళకి రమ్మంటాడా వత్తడా? ఈరోజు నాకు ముఖ్యమైన పనుంది నేను రాను అంటాడు అంతే. నేనే ముఖ్యమైతే నా కోసం పెళ్లి మార్చుకోమంటారు. వాళ్ళు రారు. మరి నువ్వు? ఎందుకు? మనం దెయ్యాలకు లోబడే వాళ్ళం. దేవునికి లోబడం. అందుకని ఇక్కడ రాయబడింది తెలుసా? మీరు దేవునికి లోబడుడి. అప్పుడు అపవాదిని ఎదిరిస్తారు. అప్పుడు వాడు మీ దగ్గరకు కూడా రాడు. వాడేం చేస్తాడంట? నిన్ను చూసి పారిపోతాడు అంతే. అప్పుడప్పుడు పిల్లోళ్ళకి చాలా మంది ఏం చేస్తారు తెలుసా? సినిమా పాటలో ఏదో పెట్టుకుంటారు. పాస్టర్లు ఇళ్ళలోకి రాగానే ఏం చేస్తారు? కటెక్కున మార్చేస్తారు ఛానల్. అది ఏ ఛానల్ వస్తే ఆ ఛానల్. కటెక్కున మార్చేస్తారు ఛానల్. ఎందుకంటే ఎక్కువ మంది క్రిస్టియన్స్‌కు దేవుని నమ్మిన వాళ్ళకు సువార్త ఛానల్, ఆరాధన టీవీ బాగా గుర్తుంటాయి నంబర్‌లు. టప్పున కొట్టేస్తారు. కటెక్కున మారిపోద్ది. ఎంత బాగా చెబుతున్నారు చూడు వాక్యము. అబ్బా! ఇప్పటిదాకా చూసింది ఏందో. బాగా ఆలోచించండి. దేవుడి బిడ్డలంటే భయం. తప్పుడు పనులు చేయాలంటే. అందువల్ల వణుకు పుట్టుద్ది. నువ్వు దేవునికి లోబడితే నిన్నెవరు ఎక్కడికి రమ్మనరు. కొన్ని విషయాలు నేను అలాగనే ఉంటాను. కాంప్రమైజ్ కానసలు. కొన్ని విషయాలు అస్సలు గాను. చాలా మంది అంటారు. నువ్వు లేకపోతే నువ్వే అవసరం లేదని చెప్పారు. మేము అవసరం లేకపోతే అవసరం ఆఫ్టర్ ఆల్ 4 నెలలు భూమి మీదకి వచ్చిన తర్వాత 4 రోజులు 4 రాళ్ళు వెనకేసుకొని ఒక 40-50 సంవత్సరాలు కూడా గ్యారంటీ లేని నువ్వే నన్ను ఆదుకుంటావంటే నిత్య జీవానికి వారసుడైన నా దేవుడు ఆడుకోలేడా? రేపు అవసరం వచ్చినప్పుడు నా కాళ్ళ కాడికొస్తావుగా, ప్రాణం తెగిపోయినా కూడా నీ కాళ్ళ కాడికి ఎదురానని చెప్పు. ఎందుకు తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు అంత చేతగానోడు కాదు. నువ్వు నమ్మిన దేవుడు అంత అంత పనికిరానోడు కాదు. అవసరం వచ్చినప్పుడు నిన్ను ఎక్కడ ఆదుకోవాలో అక్కడ ఆదుకునేవాడిని. ఎక్కడ ఏది చెయ్యాలో అది చేసేవాడు నీ దేవుడు. ఎంత గొప్పోడు తెలుసు నీ దేవుడు? మామూలు గొప్పోడు అనుకున్నావా? చిన్న గొప్పోడు కాదు, మామూలు కాదు, చెడ్డ గొప్పోడు. అందుకని ఇక్కడ అదే రాయబడింది. ఏం రాయబడింది తెలుసా? మీరు దేవునికి లోబడుడి. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడటం అంటే మీకందరికి 100 సార్లు చెప్పాను. దేవుడి ఆజ్ఞలు మీకు తెలియాలంటే. చెప్పండి ఆజ్ఞలు. 10 గుర్తుండవు, 2 చెప్పమన్నాడు. 10 గుర్తుండవు కాబట్టి మనం మంది నాలెడ్జ్ తక్కువ కాబట్టి 2 చెప్పండి. నిన్ను వలే నీ రెండోది చెప్తారు. ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్ చెప్పాలి. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన యెహోవానే ఆరాధించు. అంటే నీ జీవితంలో మొదటి స్థానము అది మొదటి ఆజ్ఞ. ఇది మొదటి ఆజ్ఞ తెలుసా? ఇది మర్చిపోయారు. ఎందుకు తెలుసా? మన మొదటి స్థానం దేవుడికి కాదు ఇచ్చింది, మిగతా వాళ్ళకి. అందుకని నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమనేది గుర్తుంటది. దేవుడికి మొదటి స్థానం ఎప్పుడైనా ఇచ్చినమా? ఎప్పుడైనా ఇచ్చారు మొదటి స్థానము? అన్ని చేస్తాం, అమాస కాబట్టి ఇంటే కొద్దంటాం. అంతే కదా. కొత్తిల్లు కట్టుకుని మరి అమాస పూట ఎర్రపోదాము, ఎలుగైన దేవుడే వస్తే. పాస్టర్ గారు రాండి, ప్రార్థన చేయండి, అన్ని చేయండి. పాస్టర్ గారు బయటకు పోయిన తర్వాత ఆవుని తెచ్చి మళ్ళా తిప్పుతారు లోపల. పాస్టర్ ఒకటేనక్క. పాస్టర్ గారు ప్రార్థన ఎందుకు చేయాలి నాకు అర్థం కాదు అసలు. ఆవులో విలువ ఉన్నప్పుడు ఈ పక్క 4 గింజలు, ఆ పక్క 4 గింజలు, ఈ పక్క 4 గింజలు, ఈ పక్క 4 గింజలు, మధ్యలో పెద్ద పొయ్యిరాయలు పెట్టుంటారు. బాగా పాలిసి రాళ్ళు వేసుకున్నావు, మంచిగా బాగా బయట మక్కు పెట్టించుకొని మొత్తం రంగులు వేసుకొని బయట ఉన్న పనికి రాని రాళ్ళు తెచ్చి నడింట్లో పెట్టుంటారు 3 రాళ్ళు. స్టవ్ మీద పొంగించుకోవచ్చుగా, స్టవ్ మీద పోయొచ్చు కదక్క.
ఇప్పుడు మీరు ఏడ వంట రూమ్ పెట్టుకునేదక్క? నట్టింట్లో వంట రూమ్ ఎప్పుడైనా ఉందా? కిచెన్లో పొంగించుకొని పోయి నట్టింట్లో ఎందుకు పొంగిత్తరు? అది ఆచారం. ఆడ పొంగియకపోతే ఏం కాదు. అది ఆచారం అక్క, మీకు తెలియదు. తర్వాత 4 రోజుల తర్వాత ఏదైనా ఇబ్బంది అయినప్పుడు, వానొత్తున్నప్పుడు నట్టింట్లో పొయ్యి పెట్టి కట్టెలు మంటేసి అన్నం వండండి చూద్దాం. పత్తైన ఉంటాం. ఇంతలా రాళ్ళ మీద అన్నం వండితే నల్లగా అయిపోవు. ఆచారాలు ముందొచ్చాయి. తర్వాత దేవుడు వచ్చాడు అనుకుంటున్నారు. అప్పుడు మీరు పుట్టక ముందే పుట్టారు, ఆచారాలు కొత్తగా వచ్చి నువ్వు మార్చేదేంది? ఈ ఆచారాలు పుట్టక ముందే పరలోకంలో ఉన్న దేవుడు పుట్టాడు. అది నాకు తెలియదు పాపం. ఆచారాలు పుట్టక ముందే పుట్టాయి, తెలుసా? చాలా మంది అన్నారు నన్ను, నీకు అది అవుద్ది ఇది అవుద్ది. నాకేం కాదు, ఇంకా బాగా ప్రశాంతంగా ఉన్నా, ఇంకా ఎక్కువైపోయింది. ఏమైంది? కుక్కను కొయ్యి, కోడిని కొయ్యి, నక్కను కొయ్యి, అలా తెచ్చి నీళ్లు పెరుచుకో, తాగుబోతుడు వచ్చి నా ఇంట్లో నీళ్ళు చల్లితే నా పాపం పోద్దా? ఎవరు నేర్పించారు అసలుకి పశ్చిమానాలకు? నాకు అర్థం కాలేదు. ఎంసీఏ చదివికొని ఇంత జ్ఞానం ఉండి అజ్ఞానులు చెప్పే మాటలు వింటాను అనుకున్నావా? అచ్చర ముక్కరాని ఏలు ముద్రగాడు వచ్చి నీ కాడ నా కాడ చేతి తింటాడు అనుకున్నావా? ఏటికంటే ఎక్కువైనా పరలోక జ్ఞానం ఉన్నది నా దగ్గర. ఇంకెవరు చెప్పి నిన్ను అట పోయి రావాలంట. అట పోయి రావటానికి ఏంది అది పెళ్ళ? మళ్ళీ వాళ్ళు ఆడుకునేది ఏం తెలుసా? వచ్చి ప్రార్థన చేసిపో. ఇప్పుడే ప్రార్థన చేయాలా? మిగతా టైంలో చేసి ఒప్పుకోవా? భలే ఉండదు కదక్క, ఎంత బాగుంటుంది తెలుసా? అట్టొచ్చి ప్రార్థన చేసిపో. నీళ్ళు తాగరమ్మంటే రాను కానీ ప్రార్థన చేసిపోతురా. నేనేం పిచ్చోన్నా? నువ్వు 6 ఆకులు చదివితే నేను 18 ఆకులు చదివినోడిని, అంతే కదక్క? నువ్వు ఎంతే చదివి ఉంటావు, నేను దేశాన్ని తిరిగి వచ్చినోడిని. నీకు తెలిస్తే చింతకొండ తెలుస్తుంది, లేకపోతే మీకున్న 4 ఊర్లు తెలుస్తాయి. నాకు ప్రపంచం దేశం మొత్తం తిరిగి వచ్చి అన్ని చూసి వచ్చినోడిని. నీ ఏషాలు నాకు తెలియదు అంటవా? ఆఫ్టర్ దేశం తిరిగిన నాకే ఎంత జ్ఞానం ఉంటే ప్రపంచాన్ని సృష్టించిన దేవుడికి ఎంత జ్ఞానం ఉండాలి? నేను అదే చెప్తాను. ఇప్పుడు కాదులే, ఒక టైం వస్తుంది, అప్పుడు వచ్చి మీ ఇంట్లో ఈ బాక్సులు మొత్తం తీసుకొచ్చి గొప్పగొప్పలాడిస్తానని చెప్పిన. అప్పుడు వద్దు, మళ్ళా సంక్రాంతి రోజు వచ్చి పెడతా ప్రార్థన, పెట్టించుకో. సంక్రాంతి రోజు, కనుమ రోజు వచ్చి పెడతా ప్రార్థన, పెట్టుకుంటావా? నువ్వు ఎంత చేసేయాలైతే మరి నేను ఎంత చేసేయాలి లెక్క? దేవుణ్ణి ఎరిగిన వాడు ఎక్కడ తల దించుకునేటట్టుగా దేవుడు, అది గుర్తుపెట్టుకోండి మీరు. మొదట అవసరం వచ్చింది కాబట్టి పిల్లోల కోసం నరకానికి పోతావా? పిల్లోల కోసం రేపు తగలబడతావా అగ్నిలో? నీ పిల్లోల సంతోషం కోసం నువ్వు నరకానికి పోవటానికి రెడీ అయినవంటే నువ్వు దేవుణ్ణి వదిలేసినావని అర్థం. ప్రపంచంలో దేవుడు ఏదైనా ఓర్చుకుంటాడు తెలుసా? నేను చెప్తాను ఈరోజు, వ్యభిచారాన్ని ఆయన ఓర్చుకుంటాడు, దావీదు చేశాడు, క్షమించబడ్డాడు, తెలుసా? దొంగతనాన్ని ఆయన ఓర్చుకుంటాడు, చేశాడు, క్షమించబడ్డాడు. కానీ విగ్రహారాధన దేవుడు ఓర్చుకోడు. బైబిల్ మొత్తం చదివి చూడండి, ఓర్చుకోడు. అది చాలా అజాగ్రత్త. అది ఓర్చుకోడు అసలు ఆయన. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి? మీకు అర్థమైంది అంతేనా? ఇంకేమైనా ఉంది అర్థం కావాల్సింది? పచ్చిగా చెప్పాలంటే, ఒక భర్త తన భార్యని వేరే దగ్గరికి పంపిస్తాడా? అది దేవుడు చెప్పింది. మీరు నాకు సంఘము, నాకు వధువు సంఘమైన మీరు వేరే వాళ్ళ దగ్గర పోతే నేను అస్సలు ఓర్చుకొని రోసమ కలిగినోని నేను. అంది విగ్రహారాధన అంటే. అందుకు నేను దాని గురించి చాలా జాగ్రత్త, భయపడుతుంది. అంటే నాకు అసలు పోకూడదు అది. అది అసలు అవసరం లేదు. కడుపును పుట్టిన బిడ్డలైనా వదిలేయి, దేవుడి కంటే ఏది ఎక్కువ కాదనుకో. కానీ దేవుణ్ణి వదిలేస్తే దేవుడు ఇంకా దండం పెడతాడు. నన్ను వదిలేసి మంచి పని చేసేవారు రేపు నరకానికి రెడీగా ఉంటాడు. అవునా కాదా? ఎందుకంటే నీ బిడ్డలే నీకు శత్రువులు అవుతారు, తెలుసా? దావీదుకు తెలిసిన తన జీవితంలో అబ్షాలోము తనను చంపడానికి వచ్చాడు, తెలుసా? అబ్షాలోము చంపడానికి వచ్చాడు, మామూలు సుమతి. అందుకని ఇక్కడ అదే చెప్తాను చూడు, దేవునికి లోబడండి. కానీ మనము కొన్ని దిక్కులు కరిగిపోతాం అక్క. ఐసు గడ్డలం కాదు, మెత్తని హృదయాలు కదా మెత్తని హృదయాలు కాదు. ఎంత బాగా చూడండి, ఇన్ని సౌండ్ సిస్టాలు పెట్టి ఎంత వాక్యం చెప్తున్నా కూడా నిద్రపోతాం. మెత్తని హృదయాలు. ఆడు ఒక్క మాట వచ్చి, నువ్వు లేకపోతే నేను నీ దృష్టిలో చచ్చిపోయినట్టు నీ ఏడుతురి ఆడ రోరక ఫోన్లు ఒక నటిస్తారా, నిన్ను గురిడి చేసి నేను లేపుకొని వెళ్ళిపోతారు.
ఆడికి పోయిన తర్వాత చుక్కలు చూపెడుతుంటాడు. మా అమ్మోళ్ళ ఇంట్లోనే బాగుండు, నిన్ను నమ్మి అనవసరంగా వచ్చినాయి. ఊరు రమ్మన్నారు, ఊరు రమ్మన్నారు. ఎంతమందిని ఏడిపించి నువ్వు బాగుపడతావా? దేవుడు అదే చెప్పాడు, ఇక్కడ అదే చెప్తున్నాడు. దేవునికి లోబడితే అన్నిటినీ సెట్ చేస్తాను. ముందు దేవునికి లోబడేటట్లేరు జనాలు. దేవుని కూరి లోబడరు. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా? నీవు ఎప్పుడైతే దేవునికి లోబడతావో అప్పుడు సైతాను నిన్ను చూసి పరుగులు తెత్తదంట. నీ దగ్గరకు రావాలన్నా పరుగులు తెత్తది. నీ దగ్గరకు రావాలన్నా పరుగులు. ఎందుకంటే నువ్వు దేవుని సొత్తు. అందుకని చూడండి, బాగా గమనించి ఆలోచించండి. ఇప్పుడు మనం వద్దాం, మన పాయింట్లకు వద్దాం, ముగిద్దాం, సమయం అయిపోయింది. ఇప్పుడు చూడండి, సంఖ్యాకాండంలోనికి రండమ్మ. తీసారమ్మా? 30వ అధ్యాయం, 30వ అధ్యాయం వచ్చిందా? 30వ అధ్యాయం 2వ వచనం. ఇది యెహోవా ఆజ్ఞ. ఏంటిదంట అది? ఆజ్ఞ అంటే ఆజ్ఞాపించిన ఆజ్ఞ కదా. ఇది యెహోవా ఆజ్ఞ. ఒకడు యెహోవాకు ఏదైనా మొక్కుకుంటే లేక తాను బద్ధుడగుటకు అంటే మాటిచ్చిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చాలి. ఆమేన్. ఏం చేయాలంటమ్మా? ఒకవేళ నెరవేర్చకపోతే ఏమవుద్ది? ఏందమ్మా? ఊరవుద్ది. నిజం, నెరవేర్చాలి. నోటిలో నుంచి మాట ఊరికే నొత్త తెలుసక్క. నరం లేని నాలుగు 4 రకాలు మాట్లాడుతుంటారు. ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడితే పర్లా, ఏడ మాట్లాడితే డేంజర్. ఎందుకంట? నీ నోట నుండి వచ్చు ప్రతి మాటకు రేపు తీర్పులోకి వస్తుందంట. అప్పుడప్పుడు మీతో కొన్ని విషయాలు చెప్తుంటాం మనం. మన నారంలో మీకు చెప్పాను, ఇదిగో రేపు వారంలో 2 బాక్స్, ఈ బాక్స్ దేవాలి 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 అని చెప్పాను. నోట్లో మాటే ఆడి తీర్చే లోపు నా తలపానం తోకొత్తది. ఎందుకంటే దాన్ని ఎంతమందికి ఒప్పియాలి తెలుసా? అంతమందిని ఒప్పియాలి చెప్పండి. ముందు బంగారం ఆమె నొప్పియాలి. ఇన్ని లక్షలు పెట్టినవంటే 2 నక్లీసులు రాకుని అంటది. 4 లక్షలకు 2 నక్లీసులు వస్తాయి అంటది. ఆమె నొప్పియాలి. నక్లీసులు వచ్చేది పక్కన పెట్టి ముందు నీ మీద మొత్తం ఒలివే అని చెప్పాలి. దేవుడు నిజంగా సేవ చేసే వాళ్ళ కరెక్ట్ వాళ్ళని ఇవ్వాలని నేను ప్రార్థన చేశాను. అట్టటోళ్ళని ఇచ్చారు. ఎక్కడేది ఆశపడలే. అందుకే నా జీవితంలో ఎప్పుడు వందనాలు చెప్తాను. మీరందరూ ప్రార్థన చేస్తాను, దేవుడికి స్తోత్రాలు చెప్తాను. ప్రభువా, నా జీవితంలో ఏ కోరిక లేకుండా నన్ను నీ కోసం నన్నే సమృద్ధిగా ఉంచుకున్నావు. అందుకనే నాకు సంతానం కూడా ఇవ్వకుండా మొత్తం నీ కోసం ఖర్చు పెట్టమని పెట్టావు ప్రభు. నువ్వు స్తుతిస్తాను దేవుడు. లేకపోతే వాళ్ళు ఉంటే అక్కడెక్కడ కొద్దిగా దొంగతొక్కలు దొక్కుతా. మీరు దొక్కరప్పుడు ఇప్పుడు దేవుడికి దిగగానే పిల్లోడు ఏడుతుంటే దాంట్లో 10 రూపాయలు తీసుకోడికి ఇలా ఎన్నిసార్లు ఇచ్చినవో. కానీ ఇటకి తీసేటప్పుడు ఊరన్నా ఉంటే గుర్తొస్తుంది. ఒక 20,000 ఉంచుకున్నా బాగుండే, 2 లక్షలు, ఒక 5,000 ఉంచుకున్నా బాగుండే, రేపు ఏదైనా ఇబ్బంది అవుతుంది. దేవుడు ఆ ఇబ్బంది నీకు రానియడని నీకు తెలియక నువ్వు అలా పురిడి కొడిపోతున్నావు. ఇబ్బందులు రాపిచ్చేవాడైతే దేవుడు ఎందుకు అంటారమ్మా ఆయన? అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా? నీ నోట నుండి వచ్చిన మాట, మీరు జనవరి 1వ తారీఖు మర్చిపోయి రేపు మాట ఎత్తలేమో. అందుకే ఇప్పుడే చెప్తున్నాను. నోట నుండి వచ్చిన మాట నెరవేర్చడానికి రెడీగా ఉండు. నెరవేర్చలేదా ఆ సంవత్సరం అంతా నీకు ఊరే. ఉరికొయ్య కట్టాడు ఊరు హామాను. ఊరి కోసము, మొద్దకాయ కోసం. పాపం అనుకున్నాడు, ఇది కట్టాను రేపు అని ఉరి తెద్దామనుకో. కట్టింది ఊరి కోసం. అది అర్థం కాల. మీరు మాట ఇచ్చారు, మాట ఇచ్చి మర్చిపోతున్నారు. కానీ ఆ 6 ఊరి కోసం, మన కోసమే. నిజంగా మన కోసమే. మీరు ఎప్పుడైతే వాగ్దానాలు తీసుకుంటారు, నేను వాగ్దానాలు తీసుకోవద్దు ఎప్పుడు తీసుకుంటారు, తీసుకొని చదువుకుంటారు. ఈ సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు నీ పాడి పశువులు అన్నిటిని ఆశీర్వదించునుగా అంటారు. 3వ రోజే ఇంట్లో గోరిపల్లి చచ్చిపోతాయి. వాగ్దానం వచ్చింది ఏంది? ఇదేంది? 3వ రోజే 7 మనిషికి రోగం వస్తుంది. ఏందంటాడు? నువ్వు మాట ఇచ్చావు గాని నిలబెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ ఉరి వచ్చింది నీ ఇంట్లోనికి. అది గుర్తురాలి పాపం జనాలకు. అననీయ సప్ఫీరా మాట ఇచ్చారు, ఇప్పుడు ఏం చేశారు?
నిలబెట్టుకోలా. వెంటనే ఏమన్నాడు, అననీయ నువ్వు ఈ విధంగా దేవుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అపవాది నిన్నెందుకు ప్రేరేపించను అని చెప్పి, నీ వెండి నీతో కూడా నశిస్తుంది, నీ బంగారం నీతో కూడా నశిస్తుందని ఆయన గద్దించగానే అననీయ అక్కడే పడి చచ్చిపోయాడంట. అక్కడే పడి చచ్చిపోయాడంట. ఎంత కఠినమైన తీర్పు అమ్మది. మామూలు విషయమా? యేసు ప్రభువును ఒకవేళ దూషించినా తప్పు క్షమాపణ ఉంటుంది. దేవుణ్ణి దూషించినా క్షమాపణ ఉంటుంది. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడు వాడికి యుగమంది అయినను రాబో యుగమంది అయినను క్షమాపణ ఉండదు అని బైబిల్ గ్రంథంలో చెప్పారు. మోసపుచ్చద్దు. నీ నోట నుండి వచ్చిన మాట నువ్వేం చేయాలి? నెరవేర్చాలి. మీరు అప్పుడప్పుడు కుషాలు కోసం అన్నా కూడా నెరవేర్చాలి తప్పదు. అది ఊరి విషయంలో, దేవుని విషయంలో, మిగతా వాళ్ళ విషయంలో అవసరం లేదు. దేవునికా నెరవేర్చరు. కానీ ఎవరో పనికిరాని వాళ్ళకి మాట ఇస్తారు. ఖచ్చితంగా నేను ఆ రోజు ఏ రోజైనా నీ పెళ్ళిపోతానంటారు. ఆదివారం అన్న మాట ఇచ్చాను, పోకపోతే ఫీల్ అవుతారని పోతారు. దేవుని దగ్గర మాట ఇచ్చాను. అందుకే చూడండి, ద్వితీయోపదేశ కాండము 23:21 త్వరగా. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కు కొనిన తర్వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని ఖచ్చితంగా రాబట్టుకుంటాడంట. అది నీకు పాపమగును. ఇస్తావు. ఎప్పుడు ఇస్తావు? ఆలస్యం చేసావు, ఎప్పుడో ఇస్తావు. కానీ నువ్వు ఇవ్వకపోయినా ఆయన ఏం చేస్తాడంట? ఇప్పుడు అననీయ చచ్చిపోయిండు, సప్పీరా చచ్చిపోయింది. ఆ డబ్బులు ఊరి ఇప్పుడు ఏం చేసుకుంటారు? అయ్యి ఖచ్చితంగా రాబట్టుకుంటాడు. కానీ దేవుడే తనంతట తానే బలవంతంగా లాక్కుంటే అది పాపం. నువ్వు మనస్ఫూర్తిగా అయితే పాపం కదా. అప్పుడు నువ్వేమంటావు? నేను ఎప్పుడు ఇస్తానన్నాను? ఇస్తానని చెప్పకపోతే ధన్యుడివే. ఇస్తానని ఇయ్యకపోతే దరిద్రుడు. అందుకని మీరు తొందరపాటుగా క్రిస్మస్ పండుగ వస్తుందని మాకు ఇదని మనసులో కూడా అనుకోకండి. ప్రభు ఆ టైంలో నాకు ఏది అనిపిస్తే అదే నేను చేస్తానండి. మనసులు అనుకున్నా కూడా నాకు తెలియకపో తిరిగి తెలుసు, దేవుడికి తెలుస్తుంది. నాకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. అందుకని మనసులో కూడా అనుకోవద్దు. ఆ సమయంలో నువ్వు నాకు ఎలాంటి మనసు ఇస్తే అలాగ నేను చేస్తాను ప్రభు. జనవరి 1 రోజు ఈ సంవత్సరం అంతా నువ్వు ఎలాగ నన్ను నడిపిస్తే అలాగ నడుస్తాను ప్రభు. నా సొంత పెత్తనం చేయటానికి నాకు అవకాశం ఇయ్యొద్దు ప్రభు అని ప్రార్థన చేయగాని, ఆదివారం ఏ రోజు పోకుండా, కాలు నేటి ప్రేర పోకుండా, విజ్ఞాపన పోకుండా ఖచ్చితంగా నేను నీ సన్నిధిలో ఉంటాను ప్రభు అని మరిచిపోయి కూడా చేసి మానుకున్నారా? రోజు ప్రార్థన పోతున్నా, మాకే బాధలు. నీ గాప తూరికొస్తాయి. నువ్వు మాట ఇచ్చితివి, మరలా తప్పిపోతాను. ఎన్ని రోజులు? అందుకని ద్వితీయోపదేశంలో ఏమంటున్నాడు తెలుసా? నీ నోట ఏదంట? నువ్వు అది చెయ్యకపోతే అది నీకు పాపము. ఆజ్ఞ అతిక్రమమే. మరి ఇది కూడా పాపమేనంటున్నా. ఇది కూడా పాపమే కదా. ఎందుకంటే చూడండి, ఇక్కడ బాగా ఆలోచించండి, చాలా జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. అందరికి తెలిసిన మాట ఇది. కాగా సర్వలోకాన్ని ఏం చేస్తుందంట? ఎవరు? ఆ సర్వలోకంలో నువ్వున్నావా? నేనున్నానుగా. ఉన్నామా? ఇప్పుడు మనములో కూడా ఏం చేస్తుంది అది? ఇప్పుడు చెప్పాలి. మనములో కూడా ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆజ్ఞలు, అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచములను, ఎఫెసీ 6:12 సర్వాంగ కవచములు. మీ అవయవాలన్నిటికీ కవచాలు ఉండాలి. వాక్యము, ప్రార్థన, ఆరాధన ఇవన్నీ నువ్వు ఉంటే దేవుడి అపవాది నిన్నేం చేయలేదంట. సర్వలోకమును మోసపుచ్చు అపవాదనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన
ఆ మహాఘట సర్పము మీ యొద్దకు దిగి వచ్చినది. అబ్బా, యాడికి వచ్చింది ఇప్పుడు అది? ఏంది బోసు వార్త చేస్తున్నావు ఊర్లమిడి పోయి? ఏంది పరిచర్యకు నేనున్నాను అంటున్నావు? మీరందరూ పోయి వాళ్ళని మారిస్తే నేనేమన్నా పిచ్చోన్నా? ఇంట్లో ఇబ్బందులు మార్చేస్తాడు, ఇంట్లో పరిస్థితులు మార్చేస్తాడు, నీకు సమస్యలు తెప్పిస్తాడు అక్కడ. అప్పుడు అంటావు సువార్త పోవాలని ఉంది కానీ, దేవుని ప్రార్థన చెయ్యాలనుంది కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. పరిస్థితులు మార్చేది ఎవరు? దేవుడే. మరి దేవుడు మార్చలేనంత పరిస్థితి ఏముంది? ఏముందమ్మా? శనివారం తెలుసుగా మీ అందరికి. ఆ రోజు 8 గంటలకు బో మీద పొయ్యి మీద బో పెట్టకాకండి. 8 గంటలకు 5 గంటలకు పోయి 6:30 దాకా అక్కడ మాట్లాడి ఈడ మాట్లాడి 7 గంటల దాకా సీరియల్ చూసి 8 గంటల దాకా అది ఇది చూసి 8 గంటలకు బో మీద ప్రార్థన పోదాం అనుకున్నా కానీ పని కాలేదు అనకాకండి. కొద్దిగా పెందలా రెడీగా అండి, మాట ఇచ్చావు జాగ్రత్త. నా ఇష్టమయ్యాను అనుకో, అననే సఫిరాల ఇష్టం ఊరితే ఏం తప్పు లేదేడా. వెంటనే వచ్చింది బంగారు తల్లి, వెంటనే వచ్చింది వెంటనే. అమ్మా నువ్వు నిజంగా ఇంతకు అమ్మావా? ఎంతకు అమ్మామయ్యా? నా మీదొట్టు మా ఆయన మీదొట్టు ఏడుండ ఆయన ఒట్లు ఎందుకు? నీ భర్తలాగా నువ్వు గొడక పరిశుద్ధాత్మను మోసపిచ్చుటకు మీ ఇద్దరిని అపవాది ఎందుకు ప్రేరేపించింది? నీ భర్తను మోసుకొని పోయిన వారి పాదాలు ఇంకా ఇంట్లో గొర్రాల నిన్ను కూడా మోసుకొని పోతారని చెప్తా. అప్పుడే ఆమె అక్కడ పడి చచ్చిపోయింది. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పింది ఒకే ఒక విషయం ఏంటంటే, మాట ఇస్తే తొందరగా నెరవేర్చండి. తొందరగా ఆలస్యం చేస్తే మధ్యలో ఏదో ఒక ఇబ్బందులు వస్తాయి. అర్థమవుతుందా? ఆలస్యం చేసింది అనుకోండి, దేవుని కోసం ఇదిగో ఈ వస్తువు కొనాలని ఒక 70,000 తెచ్చిపెట్టినాను అనుకోండి, ఓకేలే ఒక వారం తర్వాత కొందామంటే ఈ వారంలో ₹1,00,000 ఖర్చు అవుతుంది నాకు. అదే అన్నో వెనకబడిపోద్ది. తెలుసా? మీరు కూడా ఏదైనా ఒక పని, ఇదిగో ఇలాగ దేవుడు నాకు మేలు చేశాడు, కృతజ్ఞతా స్థుతి కూడా పెట్టుకోవాలంటే ఎమ్మటే పెడుచుకో. రేపు వారంలో చూస్తాను, రేపు నెలలో చూస్తానంటే ఆ నెలలో ఉండదు, ఆ వారంలో పాస్టర్ గారికి టైం ఉండదు. వెంటనే రేపు బుధవారం పెట్టుకోవాలి అంతే. ఏందయ్యా ఇలా చెప్తున్నావంటే, నీకు టైం వచ్చేలోపు అక్కడ అపవాది గారు రెడీగా ఉంటాడు, వాడు ఆయుధాలు తీసుకొని. అంతా సిద్ధం చేసుకుంటావు, అంతా రెడీ చేసుకుంటావు, అంతా బాగా చేసుకున్నావు, ఓకేలే లేట్ చేసావు, ఏమైపోయింది? కరెంట్ లేదు. కరెంట్ లేదు, ప్రార్థన ఏం చేసుకుందాంలే. ప్రార్థన చేయవు, కరెంట్ వస్తుంది ప్రభు ఎట్టయినా జరిగించాలని నువ్వు. కరెంట్ లేదులే, వీళ్ళు ఏమొస్తారులే, ఇంకేం జరుగుతుందిలే. అప్పుడు కరెంట్ వచ్చేస్తుంది. కరెంటు రాగానే ఏమవుద్ది? ఇంటిలోకి పరిస్థితులు బాగలేక ఈరోజు ప్రార్థన వద్దులే, మరి ఏం చేస్తాం? కృతజ్ఞతాస్థుతి కూడా చెల్లించలేవు. నువ్వు అనుకున్నది వెంటనే చెయ్యి. ఎవరు నీకు ఆపాలనుకున్న వాళ్ళు ఎవరన్నా నువ్వు దేవుని పని చేస్తుంటే ఎవరు నిన్ను ఆపరు. కానీ నువ్వు ముందే టెన్షన్ పడిపోతావు, ఇస్కరియోతు ఏమవుద్దో ఏమవుద్దో. నేను తలకాయ తీసేత్తరా? నిజంగా చెప్పి తీసేత్తరా? మనకు ముందు ధైర్యం ఉంటే కదా. దేవుడికి లోబడాలి, దేవుడు అన్ని చూసుకుంటాడు. యెహోవా ఈరే మీకు మాదిరిగా ఉంచాలని నిజంగా నన్ను మొన్న ఈ నెలలో మా నాన్న ఆదరణ కోరిక మీ అందరికి మాదిరి కోసం నన్ను గట్టిగా నిలబెట్టాడు దేవుడు. అంతే చెప్పాను. బంధువులు రాకుండా, చుట్టాలు రాకుండా, మా ఇంట్లో వాళ్ళు మక్కోళ్ళు రాకుండా వద్దని చెప్పాను. మీరు ఉంటే ఉన్నా లేకపోతే వెళ్ళిపోమని చెప్పాను. ఇంట్లో నైట్ పూట ఉండి రేపు పొద్దున అదన్నా చేయవా ఇదన్నా చేయమంటే, ఇష్టం ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండండి లేకపోతే వెళ్ళిపోండి, మీరు ఉండకపోతే చెప్పండి, మీరు ఉండే పని చెప్పండి, నేను నా భార్య వెళ్ళిపోతామని చెప్పాను. ఆమెతో నువ్వు కూడా రాకపోతే చెప్పి నేను ఒక్కడే వెళ్ళిపోతాను. నాకు దేవుని పని ప్రకారం జరగాలి, లేకపోతే ఏం జరగటానికి. ఏంది ఎంత గట్టిగా ఉన్నామంటే, కొన్నిసార్లు గట్టిగా ఉండాలి ఇలా దగ్గర, లేకపోతే ఏం చేస్తారు తెలుసా? కాళ్ళు పట్టుకొని తీసుకెళ్ళి ఊబిలో నుంచేస్తారు. ముంచేసిన తర్వాత మేము రమ్మన్నామా, నీకే ఇష్టమై వచ్చావు, మేమేమన్నా రమ్మన్నామా? అంత లేదు. వాళ్ళకు కొంచెము సనువిచ్చినా, పొలిచిన పిండి కొంచెమైనా పిండి మొత్తం పొలేచేస్తుంది. ఈరోజు మీ అందరికి చెప్తున్నాను. ఇంకా ఈ వాక్యం గురించి నేను మొన్న చెప్దాం అనుకున్నాను, కుదరలేదు, ఈ వారం చెప్పాను. ఇంకా రేపు వారం నుంచి వచ్చేయని కూడా యేసు ప్రభు జన్మదినాల గురించి చెప్తుంటా కాబట్టి ఇప్పుడు ఎందుకు చెప్పాను. జనవరి 1 నీ యొక్క వాగ్దానం ఎలా ఉండాలి ఈరోజు నుంచి తీసుకునే వాగ్దానం గురించి నేను చెప్పట్లేదు. అది వాక్యం అది కాదు.
నువ్వు దేవుడికి ఇచ్చే మాట ఎలా ఉంటుందో ఆ రోజు నువ్వు జాగ్రత్త కలిగి ఇది గుర్తుపెట్టుకొని ఇచ్చే మాటను నెరవేర్చాలంటే ఆలోచించి మాట ఇయ్యి. ఏం చేయాలి? ఆలోచించి మాట ఇయ్యి. ఆలోచన లేకుండా తొందరపాటుగా ఇచ్చావనుకో ఆ రోజు మాట వరకు మాట అన్నాడులే. మాట అని ఊరి కాడంటే వాళ్ళ కాడంటే ఒప్పుకుంటాడు. దేవుడి కాడంటే ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఖచ్చితంగా నిన్నైనా నన్నైనా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చి ఆయన వసూలు చేసుకుంటాడు. మీరందరూ వడ్డీ కాసులోళ్ళని ఉరికో పేరు పెడుతుంటారు. వాళ్ళందరూ ఏమో నాకు తెలియదు కానీ అవన్నీ ఒట్టివెట్టిది కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏసాలైతే అవసరమైతే ఏదైనా చేసి ఆయన తీసుకుంటాడు. ఇస్తానని చెప్పావు ఇలా ఆయన వసూలు చేశాడు. హాస్పిటల్ డాక్టర్ దగ్గర వసూలు చేశాడు వడ్డీతో సహా. అవునా? మరి నీకేం తెలుసు? కాబట్టి ఈరోజు మనందరికి నేను చెప్పిన ఒక మాట, మాట ఇస్తే నెరవేర్చు, నెరవేర్చలేకపోతే మాటే ఇవ్వద్దు. ఓకే, అందరు తల